వచ్చిన తలంపులను మేము తలపోసుకోవడానికి మీరు చూపిస్తున్న కృపనంతటిని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నిలవబడి వాడబడుతున్న సేవకుని చేతంగాను ఆశీర్వాదకరంగాను మార్చమని మా ప్రభువును ప్రాణప్రియుడైన యేసుక్రీస్తు వారి నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకొంటున్నాం పరమ తండ్రి. ఆమెన్. సమయంలో మనము వర్తమానం ఉండడానికి మన జీవమైన క్రీస్తు వారిని తెలుసుకోవడానికి మన మనసులను సిద్ధం చేసుకుందాము. ఏ ఒక్కరు నిర్లక్ష్యంగా లేకుండా అందరూ శ్రద్ధగా వర్తమానాన్ని వినవలసిందిగా ప్రేమతో మనం చేస్తాం. ప్రభునామానికి మహిమ కలుగును గాక. యేసు ప్రభునామంలో మీకు అందరికి కూడా వందనాలు తెలియచేస్తున్నాను. ప్రియులు లాజరస్ అన్నను బట్టి, సహోదరిని బట్టి, ప్రభువారిని ప్రేమించి అనుగ్రహించిన కుటుంబాన్ని అంతటిని బట్టి, పిల్లలిద్దరిని బట్టి, ఇరుపక్షాలు ఉన్న పెద్దలను బట్టి మీ ప్రభుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. సంగారెడ్డిలో ఉన్న ప్రియులను బట్టి కూడా ప్రభుకు స్తోత్రములు. మీ అందరికి కూడా వందనాలు తెలియచేస్తున్నాను. సంగారెడ్డిలో క్రమంగా దేవుని వాక్యాన్ని మనం వినే కృప ప్రభు మనకు అనుగ్రహిస్తున్నారు. అందుని బట్టి ప్రభుకి స్తోత్రములు. సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. లూకాసు వార్త 15వ అధ్యాయం 8వ వచనం నుండి 10వ వచనం వరకు వ్రాయబడిన వాక్యాన్ని చదివి ధ్యానం చేద్దాం. ఏ స్త్రీకైనను 10 వెండి నాణెములు ఉండగా వాటిలో ఒక నాణెము పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఎల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెదకదా? అది దొరికినప్పుడు తన చెల్లికత్తెలను పొరుగువారిని పిలిచి నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకున్న నాణెము దొరికినదని వారితో చెప్పును కదా. అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషం కలుగునని మీతో చెప్పుచున్నాను నేను. మరొక వాక్యం చదువుదాం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం చదువుదాం. మరియు ఎంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది, తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగిచ్చు దీపమైనట్టున్నది. దాని యందు మీరు లక్ష్యముంచిన ఎడల మీకు మేలు. ప్రార్థన చేద్దాం. వందనాలు. ఇచ్చిన సమయాన్ని బట్టి స్తుతిస్తున్నాం. ఆత్మ ద్వారా మీ సంగతులు బయలుపరచమని ఆసక్తిగా చేరవచ్చిన మాకు, ముఖ్యంగా ఇక్కడ నీవు ఏ మాట పలకాలని ఆశపడుతున్నావో, ఏది కలిగించాలని ఆశపడుతున్నావో ఆ నీ మాట మీరు పలుకుదురుగాక అని నిరీక్షిస్తూ యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభునందు ప్రియులారా, మనము ప్రవచన వాక్యం అనే అంశాన్ని ధ్యానం చేస్తున్నాం. ప్రకటన గ్రంథంలో నుంచి ఉదయకాలం మనం ప్రవచన గ్రంథం అంటే ఏమిటి, పరిశుద్ధ గ్రంథం అంటే ఏమిటి అని ధ్యానం చేశాం. ప్రవచన వాక్యం ఈ గ్రంథంలో దొరికితే అప్పుడు మనకు ప్రవచన గ్రంథంలో వాక్యాలు అనే అనుభవం వస్తుంది. ఈ గ్రంథంలో మనకు ప్రవచన వాక్యం దొరకాలి, అప్పుడు మనకి ప్రవచన గ్రంథంగా ఈ గ్రంథం మనకు వాక్యాలను ఇస్తుంది అన్నమాట. పరిశుద్ధ గ్రంథము అంటే మరి సువార్తను పూర్తిగా
స్పష్టంగా అర్థం చేసుకుంటే పరిశుద్ధ గ్రంథం అనే టైటిల్ అర్థమైద్ది. అలాగే దీపస్తంభము అనే సంఘాన్ని మనం అర్థం చేసుకుంటే మనకు ప్రవచన గ్రంథం అనే కాన్సెప్ట్ అర్థమవుతుంది. ఈ దినాల్లో మన దగ్గర ఉండాల్సింది ప్రవచన వాక్యం. ఎందుకంటే కటిక చీకటి జనములను కమ్ముకొనుచున్నది అనే మాట మనం నెరవేర్పులోనికి రావటం చూసాం. మరి యెషయా గ్రంథం 60వ అధ్యాయంలో చీకటి కటిక చీకటి, యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 1లో అంధకారం గాఢ అంధకారం, చీకటి కటిక చీకటి 7 సంవత్సరాలు, అంధకారం మహాంధకారం 7 సంవత్సరాలు. చూడండి, 3.5 శ్రమల కాలం ఉంటుంది, 3.5 మహాశ్రమల కాలం ఉంటుందని ఆ ఉగ్రత దినం గురించి మనకు తెలుసు. అయితే యోసేపు కనిన కలలో ఆ 7 సంవత్సరాల కరువు కాలం రాకముందు మరి సమృద్ధిగా పంట పండు సంవత్సరాల్లో కూడా మరి మనం చూసేది ఏంటంటే 2 కాలాలు. ఒకటి మరి ఈ జనములకు కమ్మిన చీకటి, రెండవది ఈ జనములకు మీద కమ్ముతున్న కటిక చీకటి. ఈ కటిక చీకటి కమ్ముతున్న ఈ దినాల్లో మరి సంఘం ఎదురు చూస్తుంది దేని కొరకంటే వేకువ చుక్క కొరకు ఎదురు చూస్తుంది. సంఘముల కొరకు రాబోతున్న ప్రభు అయిన యేసుక్రీస్తు కొరకు ఎదురు చూస్తుంది. శ్రమల కాలంలో ఇశ్రాయేలీలు నీతి సూర్యుడి కొరకు ఎదురు చూస్తారు. ఈ కడవరి దినాల్లో మనం వేకువ చుక్క కొరకు ఎదురు చూస్తున్నాం. అయితే ఈ తెల్లవారి వేకువ చుక్క మన హృదయాల్లో ఉదయించే వరకు కూడా ప్రభు మనకి ఈ దినాల్లో ప్రవచన వాక్యాన్ని ఇస్తున్నాడు. ప్రవచన వాక్యం అనేది చీకటి గల చోటున వెలుగిచ్చు దీపం అనే మాట మనం చూస్తాం. ఈ రాత్రి మనం చదువుకున్న వాక్యంలో ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీ దగ్గర 10 వెండి నాణ్యములు ఉన్నాయి. ఆ వెండి నాణ్యాల్లో ఒక నాణ్యం ఆమె పోగొట్టుకున్నది. ఆమె ఏం చేసిందంట? 8వ వచనం చదవండి. ఆమె దీపము వెలిగించింది కదండి. దీపం వెలిగిస్తే ఆ కాయిన్ దొరికింది. 10 వెండి నాణ్యాల్లో ఒక నాణ్యం పోతే ఆమె ఖచ్చితంగా దీపం వెలిగించింది. ఎందుకంటే ఆ నాణ్యం యొక్క విలువ ఆమెకు తెలుసు కాబట్టి. ఇంకా చెప్పాలంటే ఆ నాణ్యానికి ఆమె దగ్గర చాలా విలువ ఉంది, అందుకని ఆమె దీపము వెలిగించింది. సో ఇది మనం గమనించినట్లయితే ఈ లూకాసు వార్త 15వ అధ్యాయంలో 3 భాగాలు ఉన్నాయి. మొదటి భాగంలో పరలోకములో సంతోషం అన్నాడు, రెండవ భాగంలో దేవదూతలు ఎదుట సంతోషం అన్నాడు, మూడవ భాగాన్ని పరిశుద్ధాత్మీయందలి సంతోషము అని కూడా మనం స్టడీ చేయొచ్చు అన్నమాట. తండ్రి ఆనందాన్ని ఆత్మీయందల ఆనందం అని కూడా స్టడీ చేయొచ్చు. 3 కూడా 3 సందర్భాలు, 3 ఒకటే సందర్భంగా మనం చెప్పుకోవడానికి లేదు. ఎందుకంటే తప్పిపోయిన గొర్రె అనే కాన్సెప్ట్లో ఉన్న మెసేజ్ ఉంది, పోగొట్టుకుని నాణ్యం అనే దానిలో ఒక మెసేజ్ ఉంది, అలాగే తప్పిపోయి బ్రతికిన కుమారుడిలో ఒక కాన్సెప్ట్ ఉంది. ముఖ్యంగా ఈ 10 వెండి నాణ్యాలు ఏం చెప్తుందంటే ఇశ్రాయేల్ దేశంలో ప్రదానం చేయబడిన కన్యకకు 10 వెండి నాణ్యాలు ఇస్తారన్నమాట. అంటే మనం ఇప్పుడు ఓలి అంటాం కదా, కట్నం. బైబిల్లో పాత నిబంధనలో కట్నము అనే పదం ఉంది, ఓలి. సో ఈ ఓలి ఎంత? 10 నాణ్యాలు అనమాట. సో ఈమె ప్రదానం చేయబడిన స్త్రీ కాబట్టి ఈమె దగ్గర 10 నాణ్యాలు ఉన్నాయి. సో ఒక నాణ్యం పోయినా కూడా ఈమె వెంటనే ఎందుకు వెతికింది అంటే ఆమెకు ప్రదానము చేయబడ్డాను అనే దాని మీద ఎక్కువ మనసు ఉంది కాబట్టి. సో ఆమె ప్రదానం చేయబడ్డాను అనే దాని మీదకు ఆమెకు ఎక్కువ ఆసక్తి ఉంది. అందుకనే ప్రదానం చేయబడిన స్త్రీ అని ఈమెను గురించి మనం ధ్యానం చేయొచ్చు. సో ప్రదానం చేయబడిన స్త్రీకి ప్రభు ఏమిచ్చాడు? ప్రదానం చేయబడిన స్త్రీకి ప్రభు ప్రవచన వాక్యం ఇచ్చాడు. ఆమె దీపం వెలిగించి ఆ పోయిన వెండి నాణ్యాన్ని ఆమె తిరిగి వెతుక్కుంది. అందులో ఆమె దేనికి ఇంపార్టెన్స్ ఇచ్చింది? తన పురుషునితో ఆమెకు చేయబడిన ప్రధానం విషయంలో ఆమె ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చింది. కాబట్టి ఈ 3ంటిని నేను ధ్యానం చేస్తున్నప్పుడు నా హృదయంలో వీటిని ఎలా చెప్పాలని ఆసక్తిగా అనిపించింది అనమాట. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 3 చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11:3. మోసపరిచినట్లు
మీ మనస్సులను చెరుపుబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినా తొలగిపోవునేమో అని భయపడుచున్నాను అన్నాడు. ఎందుకంటే 2వ వచనంలో ప్రధానం మీరు చేయబడ్డారు అన్నాడు. సో సంఘము అంటే ఎవరు? ప్రధానం చేయబడినవారు, క్రీస్తుకు ప్రధానం చేయబడినవారు. ఇంక ఈ రాత్రి ఎవరైనా యేసు క్రీస్తుతో సమాధానం పడకపోతే మీరు యేసు క్రీస్తుతో సమాధానం పడండి. కారణం ఏంటంటే యేసు క్రీస్తుతో సమాధాన పడిన వారందరికీ పేరు ఏంటంటే రోమాపత్రిక 1:7 చెప్పాడు, యేసు క్రీస్తు వారుగా ఉండటానికి పిలువబడ్డారు కదండి. ఈయన ఎవరంటే సిస్టర్స్ ఏం చెప్తారు? సతీష్ అన్న ఎవరంటే దేవి సిస్టర్ ఏం చెప్తారు? మా వారు కదండి. యేసుక్రీస్తు వారు, మనం యేసుక్రీస్తు వారు, మనమందరం యేసుక్రీస్తుకు ప్రదానం చేయబడ్డాం. మనం యేసుక్రీస్తు వారం ప్రదానం చేయబడ్డాం. లోకం ఆయనతో ప్రదానం చేయబడలేదు, సంఘం ఆయనతో ప్రదానం చేయబడింది. కాబట్టి ప్రదానం చేయబడిన కన్యకగా సంఘం ఉన్నది అన్నమాట. క్రీస్తుకు ప్రదానం చేయబడిన కన్యకగా మరి సంఘం ఉంది. ఈమె ఏం చేసిందంటే ఆ వెండి నాణ్యం దొరికాక అక్కడున్న స్నేహితులందరినీ పిలిచి ఆమె చాలా సంతోషిస్తుంది అన్నమాట. అంటే ఆమె ప్రధానం యొక్క ప్రాముఖ్యత ఇతరులకు తెలియపరిచింది. ఆ ప్రధానానికి ఆమె ఇచ్చిన ప్రాముఖ్యత బయట వాళ్ళకి అర్థమైంది. సో ఇప్పుడు నేను కూడా మీతో ఒక మాట చెప్తాను. క్రీస్తుకు ప్రదానం చేయబడిన వారిగా లోకం మిమ్మల్ని గుర్తించిందా? యేసుక్రీస్తు వారుగా లోకం మిమ్మల్ని గుర్తిస్తుందా? ఇంకా చెప్పాలంటే అతడు నావాడు నేను ఆయన దానను అని పరమగీతంలో రాయబడింది. అతడు నావాడు నేను ఆయన దానను అని రాయబడింది. సో ఆ కనెక్షన్ అనేది ఇతరులకు అర్థమవుతుందా? అర్థం అవ్వాలా వద్దా? ఎందుకంటే ప్రదానం చేయబడిన తరువాత పాత నిబంధనలు ఉంది, ప్రదానం చేయబడిన స్త్రీని ఎవడైనా వేరొకడు ఆమెను బలవంతం చేస్తే దాని గురించి చట్టం రాయబడింది ఇశ్రాయేలీయులకు. ఆమె ఒక పురుషునికి ప్రదానం చేయబడింది, ఇంకెవరు ఆమెను తాకూడదు అనమాట. ఎందుకంటే ఆమె తన పురుషునికి ప్రదానం చేయబడింది. ఈరోజు కూడా మనం క్రీస్తుకు ప్రదానం చేయబడ్డాం కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఏం చెప్తున్నాడంటే పవిత్రత అనేది చెప్పట్లేదు, సరళత అనే మాట చెప్తున్నాడు. సరళత అంటే అర్థం ఏంటంటే క్రీస్తుకు నేను ప్రదానం చేయబడ్డాననే సంబంధము విషయంలో సరళత. అది ఎప్పుడైతే మర్చిపోతాం పవిత్రత కూడా మర్చిపోతాం. ఇప్పుడు ప్రధానానికి వివాహానికి మధ్యలో ఏముంది? గ్యాప్ ఉంది కదండి. ఇశ్రాయేలీలను మనం అబ్జర్వ్ చేస్తే మరియా యోసేపుకు ప్రదానం చేయబడిన తరువాత వారు ఏకము కాక మునుపు, అంటే ఏకం అంటే మ్యారేజ్కి ప్రధానానికి మధ్యలో గ్యాప్ ఈజ్ దేర్. సేమ్ అలాగే మరి ఈ దినాల్లో ఆమె ఏం చేయాలా? ఈ దినాలు ఎందుకు ఇవ్వబడ్డాయి ఆమెకి? ప్రధానానికి వివాహానికి మధ్యలో దినాలు ఎందుకు ఇవ్వబడ్డాయి? ఈ దినాలు ఎందుకు ఇవ్వబడ్డాయి అంటే అసలు ఈమె లోకంలో ఇప్పుడు తన పురుషుడు తన ప్రక్కలేడు, కానీ తన ప్రక్క లేకపోయినా నేను నా పురుషునితోనే ఉన్నాను అనేటట్టుగా బ్రతకాల. ఇప్పుడు వాస్తవంగా శరీరాన్ని బట్టి చూస్తే యేసుప్రభు మనతో ప్రక్కన లేడు కదండి. అసలే మీరు ఈ మాట చదువుతారు కదా, ఆదికాండం 39లో యోసేపు తన పని మీద ఇంటిలోనికి వెళ్ళాడు, అక్కడ ఎవరూ లేరు. అసలు ఎవరూ లేరు అనే మాట ఎవరికి అడ్వాంటేజ్? తప్పు చేయాలనుకునే వాళ్ళకి అడ్వాంటేజ్. ఇంకా చెప్పాలంటే యోసేపు లాంటి వివాహం కాని యవనస్తుడికి ఒక అడ్వాంటేజ్. ఆ యోసేపు ఏమంటున్నాడు? నీవు అతనికి భార్య అంటున్నాడు. అతనికి భార్య అంటే ఇప్పుడు ఆ భార్య ప్రక్కనే భర్త కనిపిస్తున్నాడు యోసేపుకి, లేదా ఆ భర్త సన్నిధిలో భార్య కనిపిస్తుంది. భర్త సన్నిధిలోనే భార్య ఉన్నది అనే కాన్షియస్నెస్ భార్యకి లేదు. ఎవరికి ఉంది? యోసేపుకి ఉంది. ఇప్పుడు కూడా ఏంటంటే మన పురుషుడు వాస్తవం మన ప్రక్క లేడు. ఇప్పుడు శరీరాన్ని బట్టి కొద్ది కాలం ఆయన మనల్ని ఎడబాసాడు, దూరంగా ఉన్నాడు. కానీ మరి ఈ టైం ఎందుకు ఇచ్చాడు? మ్యారేజ్కి ప్రధానానికి మధ్యలో ఈ గ్యాప్ ఎందుకు ఇచ్చాడంటే పురుషుడు మనకు దూరంగా ఉన్నా ఆల్రెడీ ఆయనతో ప్రధానమైంది కాబట్టి నేను నా పురుషుని ప్రక్కనే ఉన్నాను అనే సెన్స్లో నువ్వు బ్రతుకుతావా లేదనే టెస్టింగ్కి ఇవ్వబడింది ఈ టైం. సో ఈ టైంని మనం ఏం చేయాలంటే ఆ నాణ్యం పోగొట్టుకోకుండా జాగ్రత్త పడాలి. ఆ నాణ్యం పోగొట్టుకోవటం అంటే అర్థం ఏంటి? సరళత నుండి పవిత్రత నుండి తొలగిపోవటమే. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక చూడండి, 5వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం వచనం 9.
చదవండి అమ్మా. కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకి ఇష్టమైన, దేహం అందున్న దేహం విడిచిన, దేహం అందున్న అంటే ఆయనకు దూరంగా ఉన్న, రైట్, ఇప్పుడు జీవం రాబో జీవం, వెరీ గుడ్. ఆయనకు దూరంగా ఉన్న దేహం విడిచిన అంటే మ్యారేజ్. ఇక దేహం విడిచామంటే ఆయనతో ఉండిపోతాం, ఇక సదాకాలం మనం ఆయనతో కూడా ఉందుము. తెస్సలోనిక 1:4 వచ్చిన. ఇక మన అత్తారింటికి వెళ్ళిపోతాం, ఇక మన పుర్రం చేరుకుంటాం, మన ప్రియుని దగ్గరే ఇంకెల్లప్పుడు ఉంటాం. ఓకే, దేహం విడిచిన, దేహమందు ఉంటే, దేహమందున్నా దేహం విడిచిన ఆయనకి ఇష్టమై ఉండాలంటే అర్థం ఏంటి? దేహమందున్నా ఆయనకు దూరంగా ఉన్నా నీవు ఆయన భార్యవే. దేహం విడిచిన ఆయన భార్య. ఇప్పుడు ఎలా అనుకోతుంది? ఇప్పుడు సగం భార్య అని అనుకోకూడదు. సగం భార్య అనే పదమే లేదు. ఎందుకంటే వాస్తవంగా శరీరం మనకు కనిపిస్తుంది. జాకబ్ గారు తిన్న పోగొడే అని గుర్తవుతుందా? శరీరం నిరర్ధకమైతే దేహం, అది మీరు ఉపయోగపడాలా. ఇప్పుడు చూసారా, శరీరం ఏమవ్వాలా? ఎందుకంటే ఏ విశ్వాసి శరీరానికి రుణస్థుడు కాదు. శరీరం అంది ఎందుకున్నాం? కొందరిని బట్టి అవసరం కాబట్టి ఉన్నాం, లేకపోతే వెళ్ళిపోదు మనం. శరీరాన్ని బట్టి ఉంది ఎందుకు? ఉన్న పని ఇతరులను బట్టి సువార్త పరిచర్య చేయడానికి శరీరంలో ఉంచాడు, కానీ వాస్తవంగా శరీరం అందే లేనివారం మనం. రోమపత్రిక 8:9 ప్రకారం మీలో దేవుని ఆత్మ ఉంటే మీరు ఆత్మీయందు ఉన్నారే కానీ శరీరం అందు లేరా. అసలు వాస్తవంగా మన శరీరంలో లేము. అసలే శరీరంలో లేము అంటే శరీర కార్యాలు చేసుకోవడానికి ఆలోచన ఉంటుందేక. శరీరం అందే లేమండి కదా, చాలాసార్లు చెప్తారు కదా. ఇప్పుడు శరీరం అందే లేమంటే శరీరంతో తప్పు చేసే ఆలోచనే అవకాశమే లేదేక. ఎందుకంటే వాస్తవం శరీరంలో లేం. కానీ శరీరం అందు ఉన్నాము అనేది దేని బట్టి గుర్తు రావాలంటే మనకి ఉన్న పరిచర్య నిమిత్తం ఉన్న పని కొరకు ప్రభు శరీరంలో ఉంచాడు అంతే. వాస్తవంగా అయితే ఈ శరీరం అందు ఉండటానికి మనం ఈ శరీరానికి రుణస్థులం కాదు. రోమాపత్రిక 8:12 అన్నాడు, మీరు శరీరాన్ని అనుసరించి ప్రవర్తించుటకు మీరు శరీరం నాకు రుణస్థులు కారు. ఫుల్ పేమెంట్ వాజ్ పెయిడ్ ఫర్ అవర్ స్పిరిట్ అండ్ అవర్ సోల్ అండ్ ఫర్ అవర్ బాడీ. మన ఆత్మకు, జీవానికి, శరీరానికి కూడా వెల చెల్లించబడింది. కాబట్టి మనం కంప్లీట్గా శరీరమందు లేని వారమే. శరీరమందు లేం మనం క్రీస్తుతో ఉన్నామంతే. ప్రదానం చేయబడ్డ ఆయన భార్యమే మనం. ఇక శరీరాన్ని బట్టి ఒకవేళ ఎవరైనా కూడా ఇంకా శరీరం ఉంది కదా, నువ్వు ఆయన భార్య ఎలా అవుతావు, ఇంకా ఆయన దగ్గరికి వెళ్ళలేదు, ఆయన ప్రక్కన నువ్వు కూర్చోలేదు కదా అని ఎవరైనా అంటే, అసలు ముందు ఏం చెప్పాడంటే కొరింథీ 2:5 నీతో ఎవరైనా ఇలా చెప్తే నేను ఒక సంచి కరువు నీకు ఇస్తున్నాను, భయానా నీకు ఇస్తున్నాను. అదేంటంటే మహిమ దేహం ధరించుకోవటానికి కూడా నీలో సిద్ధపాటు నేను చేసేసాను అన్నాడు. అంటే మహిమ శరీరం కూడా ధరించడానికి సిద్ధపాటు చేశాడంటే మర్త్యమైనది ఆయన దృష్టిలో మృంగివేయబడిందని. యాక్చువల్లీ ఇట్ ఈజ్ ఏ ఫ్యూచర్ ఈవెంట్, బట్ ట్రూలీ ఇట్ వాజ్ ఆల్రెడీ హ్యాపెండ్. వాస్తవంగా అది జరగవలసిన సంభవంగా అనిపిస్తుంది కానీ బట్ ట్రూలీ ఇట్ వాజ్ ఆల్రెడీ హ్యాపెండ్. ఎలా తెలుసు మనకి అంటే దాని నిమిత్తం ఆల్రెడీ ఆయన మనల్ని సిద్ధపరిచాడు. అర్థమైందండి? కాబట్టి మీరు అందరూ తెలుసుకోండి, ప్రదానం చేయబడ్డాం, వివాహానికి మధ్యలో ఉన్నాం. ప్రదానం చేయబడినప్పుడు మన పురుషుడు మన ప్రక్కన లేడు, కానీ మనం ఆయన సన్నిధిలోనే ఉన్నాము. ఆయన మన సన్నిధిలోనే ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే ఆయన ప్రక్కన నేనున్నాను, నా ప్రక్కనే ఆయన ఉన్నాడు అనేది నువ్వు గుర్తించాలి. అదే సరళత. సరళత మిస్ అయితే పవిత్రత పోద్ది. ఆలోచించేయండి. లేఖనంలో ఇశ్రాయేలుకి చట్టం చెప్పాడంటే ప్రదానం చేశాక కూడా, అంటే ఒక అబ్బాయితో ప్రదానం చేయబడిన తర్వాత కూడా వేరే పురుషుడితో తప్పు చేసేవాళ్ళు ఉన్నారు, తప్పు చేసే అవకాశం కూడా ఉంది. కానీ సంఘం చేయకూడదు. ఎందుకు చేయకూడదు? సంఘానికి ఇంకా క్లియర్గా చెప్పాడు ఏమని, నువ్వు నా సన్నిధిలోనే ఉన్నావు, నేను వాస్తవంగా నీ ప్రక్కన లేనట్టుగా అనిపిస్తున్నా కానీ నీ ప్రక్కన ఉన్నాను. ఇప్పుడు మీరు చెప్పండి, ఆదాము హవ్వలు ప్రక్కనే ఉన్నట్లుగా సర్పం చూశాడా? ఖచ్చితంగా చూడలేదు.
మీకు ఎలా తెలుసు అంటే అంత బాగా మీరేమైనా ఏదేం తోటకి వెళ్ళి వచ్చారంటే ఏదేం తోటకి వెళ్ళక్కర్లేదు. కొరింథీ 2:11 మీరు చదివితే సర్పం తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు ఇప్పుడు మిమ్మల్ని మోసపరుస్తుంది. మనల్ని ఇప్పుడే ఎందుకు మోసపరుస్తుంది? పరలోకం వెళ్ళాక ఎందుకు మోసం చేయలేదు? ఎందుకంటే అప్పుడు నా పురుషుడు నా ప్రక్కనే ఉంటాడు. ఇప్పుడు నా ప్రక్కన లేడేమోనన్న భ్రమ నాకు కలిగించి ఇప్పుడు మోసం చేస్తుంది. హవ్వకు కూడా మీ ఆయన గారు ఏం లేరు, నీకు మాట చెప్పాలి ఆగు అన్నట్టు చెప్పింది. అది మనకు తెలుస్తుంది, వాక్య వెలుగులో అర్థమవుతుంది. ఇప్పుడు సర్పం వచ్చి చెప్పింది, నీకు తెలీదా నీ పురుషుడు ఎక్కడున్నా నీ ప్రక్కన ఉన్నట్టే. ఒకవేళ మేబీ నీ పురుషుడు పరిచర్య నిమిత్తమో అవసరం నిమిత్తమో దుబాయ్లోనో కువైట్లోనో అమెరికాలోనో ఇంగ్లాండ్లోనో ఎక్కడో ఉన్నా అతని పేరేంటి? నీ భర్త. నీ పేరేంటి? అతని భార్య కదా. దూరదేశం వెళ్ళినా చిన్నోడికి తండ్రి ఏమయ్యాడు? తండ్రి. అంటే దేశం దూరమే కానీ సంబంధం దూరం అవదేగా. సో మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనము ఎంత దూరంగా మన పురుషుడికి ఈరోజు ఉన్నామో అయినా కూడా ఆయన సన్నిధిలోనే ఉన్నాం. ఎఫెసీ 2:7 ప్రకారం ఆయనతో మన సంఘంలో మన పరిచర్లో మనం ఎక్కువగా ప్రదానం చేయబడిన సంఘానికి మనం ఎక్కువ ఏం చెప్తామంటే యు ఆర్ సీటెడ్ ఇన్ హెవెన్ విత్ క్రైస్ట్. నువ్వు క్రీస్తుతో కూడా పరమందు కూర్చుండి ఉన్నావు అని ఎందుకు చెప్తాం? ఎందుకంటే ఆల్రెడీ సంఘము ఈరోజు దుర్బోధల చేత ఏమనుకుంటుందంటే నేను ఆయన దగ్గరికి ఒకరోజు వెళ్తాను, వెళ్ళేదానికి అవకాశం ఉంది, వెళ్ళకపోవడానికి అవకాశం ఉంది అనుకుంటుంది. ఎవరితో? ఇది ఎవతే. పరమగీతంలో ఉంది అదే మాట. నేను ఎవతే అన్నానని బూతు మాట్లాడుతున్నాను అనుకోకు. బైబిల్లో అదే ఉంది. తన ప్రియుని మీద ఆనుకొని వచ్చు ఈమె ఎవతే. ఇప్పుడు ఉన్న ఈమె ఎవతే ఈమె ప్రదానం చేయబడింది. ఇప్పుడు డౌట్ పడుతుందంటే ఏమని? పెళ్ళికొడుకు వస్తాడా? వస్తే నన్ను వదిలేస్తాడా? వదిలేస్తే ఆయన పేరు ఏమైద్దండి? ప్రదానం చేసుకొని వదిలేసేవాడు ఊరుకుంటారా? ఇశ్రాయేల్ చట్టంలోనూ ఊరుకోరు. ప్రదానం చేసుకున్న తర్వాత నువ్వు వదిలేయాలంటే ఆమె కన్యాత్వం మీద నువ్వు ఏదైతే ఆరోపణ చేస్తున్నావో దానికి రుజువులు చూపించి వదిలేయాలి. మరి యేసుక్రీస్తు ప్రభువే కదా మనల్ని పవిత్రపరిచింది, పరిశుద్ధపరిచింది. ఆయన ఎందుకు వదిలేస్తాడు? ఇశ్రాయేల్ దేశంలో కన్యాత్వం అనేది వారి యొక్క పెర్ఫార్మెన్స్. ఇక్కడ కన్యాత్వం అనేది ఆయన మనకు అనుగ్రహం. ఆయన కృపచేత మనం కడగబడ్డాం. ఆయన రక్తం చేత పరిశుద్ధురాలైన కన్యకను ప్రభు ఎందుకు వదిలేస్తాడు? ఆమె పరిశుద్ధత అనే ఫలము సత్క్రియల చేత, పరిశుద్ధుల నీతి క్రియల చేత ఆమె అలంకరించకపోతే ఆమె తన ప్రియుడిని గనపరచకపోవచ్చు. మేకాలకు దావీదును హీనపరచవచ్చు. ఎందుకంటే మేకాలకు ఫలం లేదు, సంఘానికి ఫలం లేదు. హీనపరిచిద్ది కానీ భారీ కాకుండా పోదు. బిడ్డలు లేరని చెప్పి దేవుడు చూడండి, అబ్రహాం భార్య గొడ్రాలే, ఇస్సాకు భార్య గొడ్రాలే, యాకోబు భార్య గొడ్రాలే. వాళ్ళు ముగ్గురు ఇశ్రాయేల్ పితరులు. ఎందుకు అలా పెట్టాడు? ఫలము లేనంత మాత్రం చేత భార్యను వదిలేయకూడదు. ఎందుకంటే దేవుడు ఫలము లేకపోతే తిరిగి వచ్చేటప్పుడు మనల్ని వదలడం. ఫలించినా ఫలించకపోయినా మనం ఆయనతో ఉంటాం. ఫలించినా ఫలించకపోయినా మనం ఆయనతోటే ఉంటామని మీకు అర్థమైతే మనం ఫలిస్తాం. అది సీక్రెట్. తెస్సలోనిక 1 పత్రిక 5:10 ప్రకారం మేలుకొని ఉన్నా ఫలించిన, నిద్రపోచున్నా ఫలించకపోయినా కదండి. కొన్ని పాటలు బాగుంటాయి. మా జాకోబ్ మై లాంటి వాళ్ళు ఆ పాటలు పాడేస్తున్నారు. చాలా బాగా పాడుతున్నారు పాటలు. ఇలాంటి కొన్ని పాటలు బాగుంటాయి కదా. ఫలములను కోరేను, ఫలములను కోరాను. ఇప్పుడు ఆయన ఫలములను కోరాడు, వచ్చాడు, ఫలం లేదు, ఫలం లేదని నువ్వు విడవబడతావు. ఇక ఎందుకంటే ఫలం లేకపోతే నేను తీసుకెళ్ళి నిన్ను ఎక్కడ సాకాలా అనా? అంటే ఇప్పుడు చాలామంది రాసిన పాటల్లో ఫలము లేకపోతే వదిలేస్తాడని. ఫలము లేకపోతే అబ్రహాం తన భార్యను వదిలేస్తే దేవుడు ఊరుకున్నాడా? ఇంకా అసలు అబ్రహాం అయినా కొంచెం ఆమెను వదిలిపెట్టేశాడు కానీ ఇస్సాకు అయితే తన జీవితాంతం ఒకటే స్త్రీని కలిగి ఉన్నాడు. అందుకని ఐజాక్ని దేవుడు 100 ఫలంతో ఆశీర్వదించాడు. 100 ఫలం కావాలంటే ఫలము లేనప్పుడు కూడా మనం ఆయనకు ప్రియులమైన ఎంచుకోండి చాలు. పరిశుద్ధంగా ఉండలేకపోతున్నావా? పరిశుద్ధత ఫలం రోమా 6:22. నేను పరిశుద్ధంగా ఉండలేకపోయినా ఐ ఆమ్ హిజ్ మోస్ట్ బిలోవర్డ్ వైఫ్ అని మీరు ఎంచుకోవాలి. ఐఎమ్ మోస్ట్ బిలోవర్డ్, నేను ఆయనకి చాలా ప్రియమైన వాడను. ఈవెన్ దో ఐఎమ్ నాట్ ఈల్డింగ్ ద ఫ్రూట్స్, నేను ఫలాలను ఫలించకపోయినా ఆయనకి నేను ప్రియమైన, నా బదులుగా ఇంకొకరిని ఎవరిని చూడడం అని నువ్వు అనుకుంటే 100 ఫలం పొందుతావు. సో 100-fold ఫ్రూట్ఫుల్నెస్ కావాలంటే ఖచ్చితంగా ప్రభువు మనల్ని విడిచిపెట్టడు అని మనకు అర్థం అవ్వాలి. సో ఆయన మనల్ని నిర్లక్ష్యం చేయడు. అబ్రహాం భార్య, ఇస్సాకు భార్య, యాకోబు భార్యలో మనం అదే చూస్తాం. ఓకేనా? ఇప్పుడు మీరు ఆలోచించేయండి, సరళత దెబ్బతింటే పవిత్రత దెబ్బతినేది.
సరళత దెబ్బతినకూడదంటే ఏం చేయాలా? ఆ సరళతను జ్ఞాపకం చేసేవాళ్ళు కావాలి. ఆ సరళతను కడిగి నువ్వు ప్రభువుతో సరళంగానే ఉన్నావు, ఆయనతో నువ్వు సమాధాన స్థితిలోనే ఉన్నావు, ఆయన నీ ప్రక్కనే ఉన్నాడు, నువ్వు ఆయన ప్రక్కనే ఉన్నావు అని చెప్పేవాళ్ళు కావాలి. ఇప్పుడు చూడండి, ఒక మాట చదువుదాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం వచనం 7. ఏనా వైఫై పెట్టా? రైట్, వినండి. దేహమునందు ఉన్నంతకాలం ఎలా ఉన్నామంట? పాయింట్ ఉంది అక్కడ. దేహమందు ఉంటే ప్రభువుకు దూరంగా ఉన్నాము అనే మాట చూడండి. దేహమందు ఉంటే ప్రభువుకు దూరంగా ఉన్నాము. అవునా కదా చెల్లి? వాస్తవం చెప్పాలంటే మన పురుషునికి చాలా దూరంగా ఉన్నాం. కానీ ఇష్టలుగా ఉండాలి అన్నాడు. ఎలా సాధ్యం? దూరంగా లేమని ఎంచుకుంటే సాధ్యం. దేహాన్ని చూడొద్దు, దేహాన్ని చూడొద్దు. ఎందుకంటే దేహాన్ని చూస్తానికి ఇది ఏమన్నా మనతో నిత్యం ఉంటుందా? అందుకని అనిత్యమైనది దృశ్యమైనది, అనిత్యమైనది దృశ్యమైనది ఏది? శరీరం. శరీరాన్ని బట్టి చూస్తే నువ్వు ప్రియుడు చాలా దూరంగా ఉన్నాడు అనిపిస్తుంది. నిత్యమైనది ఏది? ఆత్మను బట్టి చూస్తే మీరు ఆయనతోటే ఉన్నారని పౌలు గారు ఏమన్నారు? శరీరమును బట్టి కొద్ది కాలం మిమ్మును ఎడబాసి ఉండినను ఆత్మను బట్టి నేను మీతోటే ఉన్నాను అన్నాడు. అవునా? సో మీరు సరళత విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇంకోటి ఏం చెప్తానంటే, ఎక్కువగా అసలు క్రీస్తుకు ప్రదానం చేయబడని లోకంతో మనం ఎక్కువగా సహవాసం చేయకూడదు. నాకైతే ఈ ఉదయకాలం వర్తమానం వచ్చినప్పటి నుంచి నేను ప్రార్థన చేస్తున్నాను అనమాట. అంటే నేను ఈ మార్నింగే విన్నాను ఆ మెసేజ్, దేవుడు చెప్పటం, ప్రభు చెప్పటం. అదేంటంటే ఈరోజు మనం ఎక్కువగా ఏ లోక సంబంధమైన స్నేహితులు కలిగిలేం. మ్యాక్సిమం మనకెవరు లోక సంబంధులతో ఎక్కువ టచ్ లేరు. మనకి లేకపోయినా ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో మనం లోక సంబంధుల మాటలు ఎక్కువ చదివేస్తున్నాం. వాళ్ళ కామెంట్స్, వాళ్ళ పోస్టులు ఎక్కువ చదువుతున్నాం. అది చదివినప్పుడు జరిగే నష్టాన్ని ప్రభు నాకు ఉదయం వర్తమానం అయ్యాక మధ్యాహ్నం నుంచి కూడా మాట్లాడుతున్నాడు నా అంతరంగంలో. ఎందుకంటే లోకము దేవునితో ప్రధానం, క్రీస్తుకు ప్రధానం చేయబడలేదు. కాబట్టి మనం ఎక్కువగా వాళ్ళ మాటలు వింటున్నప్పుడు ఏం జరుగుతుందంటే మనం సరళత నుండి దెబ్బతింటాం. సరళత పోయిందంటే ఆటోమేటిక్గా పవిత్రత పోద్ది. అందుకనే ఈ మాట చదవండి ఒకసారి. యోహాను రాసిన 1వ పత్రిక 4:5 చదవండి. 4:5. వారు లోక సంబంధులు గనుక లోక సంబంధులైనట్టు మాట్లాడుదురు. లోక సంబంధులు కాబట్టి లోక సంబంధులైనట్టు మాట్లాడు. పర్లేదు ఉంచే, రికార్డ్ అయ్యిద్దిగా, తర్వాత అప్లోడ్ చేద్దాం. వారు లోక సంబంధులు కాబట్టి లోక సంబంధులైనట్టు మాట్లాడతారు. మనకి ఎందుకు చెప్తున్నాడు ఈ మాట? నెక్స్ట్ లైన్ చదవండి. లోకము వారి మాట వినునని లేదా? ఉందండి 5వ వచనం. మీరు ఆ లైన్ వదిలేశారనుకుంటున్నాను. అది నువ్వెవరు కాదు, అందుకని నువ్వు వినొద్దని. లోక సంబంధులైనట్టే మాట్లాడతారు. డోంట్ ఎక్స్పెక్ట్ స్పిరిచువాలిటీ ఫ్రమ్ దెమ్. వాళ్ళ దగ్గర నుంచి మీ మాటలు ఆత్మీయ జీవమై ఉన్నవే అని మీరేమనొద్దు. వాళ్ళ మాటలు ఆత్మీయ జీవమై ఏమి ఉండవు. కాబట్టి ఆ మాటలు లోక సంబంధులు అయినట్టే మాట్లాడతారు. లోకం వారి మాటలు వింటుంది, కానీ మీరు వినొద్దు. ఎందుకంటే మీరు వింటే ఏం జరుగుతుంది? సరళత నుండి తొలగిపోతారు. సరళత నుండి తొలగిపోతే పవిత్రత నుండి తొలగిపోతారు. మీకో మాట చెప్తాను. యోసేపు లోపలికి వెళ్ళినప్పుడు అక్కడ ఎవ్వరు లేరని ఉంది కదా. అక్కడ ఎవరు లేరనే మాట ఎందుకు రాయబడిందంటే ఖచ్చితంగా ఆ స్త్రీ చెప్తుంది. ఏమని? సామెతల 5లో ఉంది, మీరు కావాలంటే చదవండి. పురుషుడు చాలా దూరం వెళ్ళాడు, ఇప్పుడప్పుడే రాడు,
పురుషుడు లేడు అని చెప్తుందంట. ఆ స్త్రీ ఏమంటుందంటే ఎవరు లేరు అని చెప్తుందంట. అంటే మీరు ఆలోచన చేయండి, మన పురుషుడితో మనం కూర్చున్నాము, మన పురుషుడితో మనం ప్రదానం చేయబడ్డాము అనే విషయాన్ని మర్చిపోయేటట్టు ఈ సర్పపు కుయుక్తి ఎందుకు పనిచేస్తుందంటే, మా పురుషుడు నా ప్రక్క లేడు అనేది ఒక అడ్వాంటేజ్ అవుతుంది తప్పు చేయటానికి. అర్థమైందా మీకు? అందుకని ఈ సర్పం ఏం చేస్తుందంటే మన పురుషుడు మన ప్రక్కన లేడు అని చెప్పడానికి ప్రయత్నం చేస్తుంది. ఎలా చెప్తుంది? అది కూడా ఎంత క్లియర్గా చెప్పాడు తెలుసా? నీట్ ఎక్స్ప్లెనేషన్ అనమాట. కొరింథీ 2:11 నీట్ ఎక్స్ప్లెనేషన్ నేను చెప్తాను, మీరు వినండి. ఏం చెప్తుందంటే, సంఘానికి నువ్వు విశ్వాసాన్ని బట్టి నీతిమంతుడు అయిపోవు, నువ్వు విశ్వాసాన్ని బట్టి పరిశుద్ధుడు అయిపోవు, నువ్వు క్రియలను బట్టి పరిశుద్ధుడు అవుతావు అని చెప్తాడు సాతాను. క్రియలను బట్టి పరిశుద్ధుడు అవుతావంటే ఇప్పుడు నా క్రియలు నేను ఎంత చేసినా అంగీకరించబడటానికి అవి ఎప్పుడు సంపూర్ణంగా ఉండవు. అంగీకరించబడ్డాను అనే దానిలో నుంచి వచ్చే క్రియలు సత్క్రియలు కాబట్టి అవి ఎప్పుడు పరిశుద్ధంగా సంపూర్ణంగా ఉంటాయి. కానీ అంగీకరించబడటానికి చేసే క్రియలు ఎప్పుడు సంపూర్ణంగా ఉండవు. ఎందుకంటే అంగీకరించబడటానికి మనం చేసే క్రియల్లో మన శరీరం ఏమైంది? యాక్టివేట్ అయిపోద్ది. అప్పుడు మనం చేయగోరు మేలు చేయక, అప్పుడు ఏ రోజుకి మనం మన పురుషునితో సమాధాన పడ్డామని నిశ్చేత కలుగుతుంది? సోమవారం కలదు, మంగళవారం కలదు, బుధవారం కలదు, గురువారం కలదు. అంటే అర్థం ఏంటి? ఈ వారం అంతా పురుషుడు లేడు, దూరం వెళ్ళాడు అని అర్థం. అంటే ఈ వారం అంతా పురుషుడు లేడు, దూరం వెళ్ళాడని ఎందుకు ఈ స్త్రీ చేత చెప్పేస్తున్నాడు? ఎందుకంటే ఇప్పుడు నువ్వు తప్పు చేయొచ్చు నాతో, పురుషుడు లేడు అని చెప్పడానికి. అలాగూ ఈ స్త్రీని ఏం చేశాడు? సరళత నుండి తొలగించాడు, ఇప్పుడు పవిత్రత నుండి కూడా తొలగిస్తున్నాడు. కాబట్టి మీరు తెలుసుకోవాలి, ఆ నాణ్యము ఎందుకు ఆమెకు చాలా ముఖ్యమంటే ఆ నాణ్యము ప్రదానం చేయబడినప్పుడు ఇచ్చిన ఓలి. కాబట్టి ఆ 10 వెండి నాణ్యాల్లో ఒక నాణ్యం పోయినా ఆమె ఏం చేస్తుంది? దీపం వెలిగించిందంట. దీపం వెలిగించి ఆ నాణ్యాన్ని వెతికింది. మీకు కూడా ఏం చెప్తున్నానంటే, ప్రవచన వాక్యం మీ దగ్గర ఉంటే ఈ దినాల్లో చీకటి అనేది అది ఏ రూపంలో ఉన్నా మనల్ని తప్పు చేయడానికి ఏ రూపంలో, ముఖ్యంగా సోషల్ మీడియా రూపంలో ఈరోజు డార్క్నెస్ అనేది మనం చూస్తున్నాం కదా, అది కూడా మిమ్మల్ని ఏమీ చేయకుండాను గాక. ఎందుకంటే మీరు దీపం వెలిగించాలి, ఆ వెండి నాణ్యాన్ని మీరు కనుగొనాలా. అర్థమైందండి? చూడండి, ఇప్పుడు ఒక మాట చదువుదాం. లూకాసు వార్త 15వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. 15:7 చదవండి. నీతిమంతుల విషయమై కలుగు సంతోషం కంటే మారు మనసు పొందు ఒక పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగు. ఇది దేని గురించి? తప్పిపోయిన గొర్రె కదండి. నెక్స్ట్ది 8-10. మరి పోగొట్టుకున్న వెండి నాణ్యం దగ్గర ఏం చెప్పాడు? అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై, ఇక్కడ పరలోకం అనలేదు, దేవుని దూతల ఎదుట సంతోషం. ఎందుకంటే మీరు వినండి, మీరు ప్రదానం చేయబడ్డారు అనే నిశ్చయత, ఆ సరళత నుండి తొలగిపోతే ఎక్కువ సంతోషం దేవదూతలకే. ఎందుకంటే పరిచర్య చేయడానికి. అర్థమైందండి? అందుకనే ఒక పాపి రక్షణ పొందాడు అనగానే దూతలందరూ ఆనందిస్తారంట. మీరెందుకు ఆనందిస్తున్నారంటే, ఇప్పటి నుంచి మాకు ఆ వ్యక్తికి పరిచర్య చేసే అవకాశం ఉందండి అని. అయితే ఆ వ్యక్తికి పరిచర్య చేయాలని దూతలు ఆనందిస్తున్నారు, కానీ ఆ వ్యక్తి ప్రదానం చేయబడ్డాను అనే స్థితి మనస్సాక్షి కలిగి ఉండలేకపోతున్నాడు అనమాట. ఆ 10 వెండి నాణ్యాల్లో పోగొట్టుకున్న నాణ్యం విషయంలో అతనికి పెద్ద ఇంపార్టెన్స్ ఏమీ లేదు. కానీ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, నువ్వు రక్షణ పొందినప్పుడు పరలోకమే ఆనందించలేదు, దూతలు కూడా ఆనందించారు. పరలోకం ఎందుకు ఆనందించింది? నువ్వు రక్షణ పొందావని. దూతలు ఎందుకు ఆనందించారు? ఒక వ్యక్తికి సేవ చేయడానికి నువ్వు మాకు అవకాశం వచ్చింది అని. సో ఏంజల్స్ ఒక పాపి రక్షణ పొందితే ఆనందిస్తే, ఎందుకంటే ఫ్యూచర్లో ఈ వ్యక్తికి మంచి మనస్సాక్షి కలిగే అవకాశం ఉంది, ఒక మంచి సంఘానికి వెళ్తాడు, ఆ తర్వాత ఈ వ్యక్తికి మనం పరిచర్య చేయొచ్చు అని దూతలు ఆనందించినాయి. కాబట్టి ఇప్పుడు దేవదూతల ఆనందం మనం పోగొట్టొద్దు. ప్రదానం చేయబడిన తర్వాత ఆ అమ్మాయి ఒకతే కాదు, ఆ ఊరిలో వాళ్ళందరూ కూడా అమ్మాయిని ఎలా చూస్తారు? ఎందుకంటే అయ్యగారు పెట్టి వెళ్ళిపోయిన వస్తువులు కనిపిస్తూ ఉంటాయి కదా, ఈ వస్తువులన్నింటినీ చూస్తున్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏమంటారు? ఈ అమ్మాయికి ప్రదానం అయిందండి, త్వరలో మ్యారేజ్ కూడా ఉందని చెప్తారు. అవునా? ఎవరికి తెలియకపోతే ప్రదానం చేయబడిందండి, ఏ వస్తువు పెట్టలేదు అబ్బాయి, ఏ వస్తువు పెట్టకుండా వెళ్ళిపోయాడు. అప్పుడు ఏమైంది?
ఈ అమ్మాయి ఎలాగూ నేను ప్రదానం చేయబడ్డాను అనేది బయటికి తెలియట్లేదు కాబట్టి బయట వాళ్ళు కూడా నన్ను గమనిస్తున్నారు అనేది ఈ అమ్మాయికి భయం ఉండదు. కానీ ఈరోజు మీరు తెలుసుకోండి, దేవదూతలందరూ మిమ్మల్ని చూస్తున్నారు. ఎందుకంటే మీరు ప్రదానం చేయబడినట్లుగా దేవదూతలు కూడా తెలుసు. అందుకనే పేతురు 1:12 అన్నాడు, దేవదూతలు ఈ కార్యములను తొంగి చూడగోరుచున్నారు. అర్థమైందా? విశ్వాసుల మీద దేవదూతల దృష్టి ఉంది. ఇప్పుడు సర్పము తన కుయుక్తి చేత పనిచేస్తుంది. ఈ సర్పం కూడా ఒకప్పుడు పడిపోయిన దూతే. మనం ఆ అపవాదికి అవకాశం ఇస్తే దేవదూతలు అనేవాళ్ళు అసలు ఎంత విచారపడతారో ఆలోచన చేయండి. ఎందుకంటే మీరు అందరూ ఏమనుకుంటున్నారు, పురుషుడికి దూరంగా ఉన్నాను, నా పురుషుడిని ఇప్పుడప్పుడే నేను కలుసుకోవట్లేదు, సో ఇప్పుడప్పుడే నేను నా పురుషుని ప్రక్కన కూర్చోలేదు అనే సరళత నుండి మీరు ఎప్పుడైతే డిస్టర్బ్ అయ్యారో, మీ దృష్టిలో పురుషుడు చాలా దూరంగా ఉన్నాడు, కానీ దేవదూతలు అందరూ మీతోటే ఉంటున్నారు. ఎందుకంటే ఎప్పుడైతే మీరు ఆ ప్రియునితో ప్రదానం చేయబడ్డారు అప్పటి నుంచి దేవదూతలు మన పనిలోనే ఉంటున్నారు కదా. మధ్యయాలన్నా యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడైనా పరలోకంలో దేవుని కుడిపార్శ్వన కూర్చున్నవాడు లిటరల్గా మన దగ్గరికి వచ్చేస్తున్నాడా? ప్రతిరోజు రాత్రి వచ్చి మీరు నిద్రపోతుండే తలలు నెమ్ముతున్నాడా మంచం కోడి దగ్గర కూర్చొని? లేదు కదా. కానీ ఎవరు వస్తున్నారు మన దగ్గరికి? మీకు ఎక్కడేం పనిరా అంటున్నారా మీరు? ఎందుకు అంటలేదు? ఎందుకంటే దేవదూతలకు తెలిసి ఏమనంటే ఆ ప్రియునికి మనం దూరంగా ఉన్నా ఆ ప్రియుని సన్నిధిలోనే మనం ఉన్నామని దూతలకు తెలుసు. ఆ విషయం మీకు తెలుసా? కోట్ల కొలది దూతల దృష్టి మీ మీదే ఉందని తెలుసా మీకు? సరళత నుండి తొలగిపోవద్దు. ఎందుకంటే సరళతను దూతలు కూడా నమ్ముతున్నారు. సరళతను దూతలు నమ్ముతున్నారు కానీ ఎవరు నమ్మట్లేదు. ఎందుకు నమ్మట్లేదంటే ఆ భార్యతో మాట్లాడుతున్నవాడు బోధకుడు నమ్మట్లా. వాడు ఏమని చెప్పబడ్డాడంటే సాతాను పరిచారకుడు అని చెప్పబడ్డాడు. కొరింథీ 2:11 చూడండి. కొరింథీలకు రాసిన 2:11 ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకొనుచున్నాడు గనుక వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషం. ఈ సాతాను పరిచారకులు అంటే మనుషులే దేవదూతల? మనుషులే బోధకులు. పై వచనంలో ఏమన్నాడు తెలుసా? వారు మోసగాండ్రకు పనివారు, దొంగ అపోస్తులు. ఎఫెసీ సంఘం ఏం గుర్తుపట్టిందంట? అపోస్తులు కాకే తాము అపోస్తులు అని చెప్పుకునేవారిని గుర్తుపట్టిందంట. మీరు కూడా దొంగ అపోస్తుడిని ఎలా గుర్తుపట్టవచ్చు? ఇప్పుడే నువ్వు ఆయనతో ఉన్నావని చెప్పనోడు దొంగ అపోస్తుడు, వాడు మోసగాడిని అయ్యగారు అంటున్నారు. మరి ఏం చేస్తాం? ప్రభు లెక్క అడుగుతాడు. లేఖనం ఏమి చెప్తున్నది? వాడు మోసగాడు అని చెప్తుంది. మీరేమంటున్నారు? ఆయన అయ్యగారు, వాళ్ళ అబ్బాయి పేరు చిన్న అయ్యగారు, వాళ్ళ మనవడి పేరు బుల్లయ్య గారు. అడగడా లెక్క? ఖచ్చితంగా అడుగుతాడు. విశ్వాసి యేసుక్రీస్తు మరణం ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉన్నాడు. క్రీస్తు ఎడలనున్న సరళత నుండి తొలగిపోకూడదు అనేది అపోస్తుడైన పౌలు చేస్తున్న పరిచర్య. అందుకనే అపోస్తుడైన పౌలు ఎటువంటి అపోస్తుడు అంటే కొరింథీయులకు రాసిన 1 పత్రిక 9 నేను అపోస్తుడను కానా, ఇతరులకు అపోస్తుడు కాకపోయినా మీ మట్టుకైనా నేను అపోస్తుడిని. రోమాపత్రిక 15 అన్నాడు, అపోస్తులని యొక్క చిహ్నములు మీ మధ్య నెరవేరినాయి అన్నాడు. అపోస్తులుడైన పౌలు యొక్క అపోస్తులత్వం మీరు గమనిస్తే ఆయన ఎటువంటి అపోస్తుడు అంటే ఆయన సంఘాన్ని ఎప్పుడు కూడా యు ఆర్ సీటెడ్ విత్ క్రైస్ట్ అనే కాన్షియస్నెస్ కలిగిస్తూనే వచ్చాడు. ప్రతి పత్రికలో కూడా, ఈవెన్ అసలు కొరింథీ పత్రిక అనేది ఎలాంటి పత్రిక అంటే 3వ అధ్యాయం కొరింథీ పత్రిక మనం చదివితే వాళ్ళు అసూయపడుతున్న క్రైస్తవులు, వారు కలహం పడుతున్న క్రైస్తవులు, వారు శరీరానుసారంగా నడుస్తున్న క్రైస్తవులు, వారు బలహీనులైన క్రైస్తవులు. కానీ వారిని ఏమన్నాడు? మీరు క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడ్డారు, మీ దేహము దేవుని ఆత్మకు ఆలయమై ఉన్నది అన్నాడు. అంటే వాళ్ళు దేవుని కొరకు బలంగా జీవించకపోయినా, వారు లోక సంబంధులుగా ప్రవర్తిస్తున్నట్లున్నా నువ్వు క్రీస్తుతోటే ఉన్నావు, క్రీస్తు నీలోనే ఉన్నాడు అనే సెన్స్ కలిగించిన అపోస్తుడు ఆయన నిజమైన అపోస్తుడు. మిగిలిన వాళ్ళందరూ దొంగ అపోస్తులు.
దొంగ అపోస్తులని గుర్తించకపోతే నీ మీద నేరం మోపవలసి ఉన్నది. ఎఫెసీయులకు రాస్తున్న ఆ ప్రకటన గ్రంథంలో ఉన్న పత్రికలు ఏం చెప్పి, నువ్వు అపోస్తులు కాకే తాము అపోస్తులమని చెప్పుకొని వారిని నువ్వు గుర్తించావని చెప్పాడు. మరి ఈ రాత్రి ఇక్కడ కూర్చున్నవారు మీరు గుర్తించారా? చచ్చిపోతే ప్రభు దగ్గరికి వెళ్తాం అనుకుంటున్నావు ఏంటి? అసలు నువ్వు యేసు ప్రభువుని రక్షకునిగా అంగీకరించినప్పుడే నువ్వు క్రీస్తుతో ప్రదానం చేయబడ్డావు. మరణంలో నుండి జీవంలోనికి నువ్వు దాటుతావు కాదు, దాటావు. కానీ నువ్వు వింటున్న టీచింగ్ ఎట్లా ఉంది ఈరోజు? ఏమో తక్కిడో బిక్కుడో గాలో దూలో, తక్కుడో బిక్కుడో గాలో దూలో కాదురా బాబు. యు ఆర్ ద న్యూ క్రియేషన్. ఎవడైనా నువ్వు క్రీస్తునందు ఉన్నాడల వాడు నూతన సృష్టి. కొరింథీ 5:17. ఏంటి ఆ నూతన సృష్టి? 5:21. క్రీస్తునందు యు ఆర్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్. నువ్వు క్రీస్తుని దేవుని నీతి ఉన్నావు. అది చెప్పని వారెవరు? దొంగ అపోస్తలులు. మా పాస్టర్ గారిని దొంగ అంటావా? నేను ఎప్పుడు అన్నాను? మీ పాస్టర్ గారిని అన్నానని మీకెళ్ళి తెలుసు? నేను ఎవరిని అన్నాను? నేను వాక్యంలో చెప్పిన లక్షణాలు ఉన్నవారిని అంటాను. ఆ లక్షణాలు ఎవరికున్నా వాళ్ళు దొంగలే, వాళ్ళు మోసగాళ్ళే. అది నేనైనా, అది ఈయనైనా, అది ఈ పెద్దోరగారైనా, ఎవరైనా అంతే. ఎవరైనా దొంగోళ్ళే. ఎందుకు దొంగోళ్ళు? వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇప్పుడు క్రీస్తు ఎడలో ఉన్న సరళత నుండి మనల్ని తొలగిస్తున్నారు. అందుకనే మనము ఒకటి తెలుసుకోవాలి, సంఘం ఫలించాలా? ఇది కారు ద్రాక్షలు కాస్తుంది, ఫలించాలంటే ఫలించాలనేది డిమాండ్ కాదు. నువ్వు వారి సరళతను చెప్పు, ఆటోమేటిక్గా ఫలిస్తుంది. నాకంటే వయసులో చాలా పెద్దవాళ్ళు ఉన్నారు కదా, మరి ఎందుకు వాళ్ళు నేను చేస్తున్నంత పరిచయం చేయట్లేదు? నేను గర్వంతో చెప్పట్లేదు, ధైర్యంతో నిరీక్షణతో చెప్తున్నాను. ఇంకా కట్టబడతాయి సంఘాలు. ఆ నిరీక్షణ నాకు ఉంది. ఇంత లోపలికి వచ్చి ఇప్పుడు మాతో హర్ష ఫస్ట్ టైం వచ్చింది. తను ఏమనుకుంటుంది అంటే, ఇప్పుడు దాకా ఆదివారం చెప్తున్నప్పుడు హైదరాబాద్లో పరిచర్య బాగా జరిగిందంటే, హైదరాబాద్లో పరిచర్య అంటే ఈ వీధిలోట ఆ వీధిలోట అనుకుంటుంది. ఇప్పుడు వచ్చింది కాబట్టి అర్థమైంది కదా. ఇప్పుడు వచ్చిన వాళ్ళకి అందరికీ ఎలాగుంది, ఇంత దూరం వచ్చాం మళ్ళీ ఇంత దూరం వెళ్ళాక పడుకోవాలనుకుంటారు కొంతమంది. మరి అంతే, మరి అలా అన్నాడా? మరి ఇంతకుముందు ఏమనుకుంటున్నాడు? మరి ఇవన్నీ చూడకుండా మా మేనల్లుడు దేశాల్లో తిరిగేస్తున్నాడని చెప్తున్నాడు. చూడాలి కదా, అవునా కదా? మన మినిస్ట్రీ ఫ్రూట్ఫుల్గా ఉండాలంటే నువ్వు కాయలు ఇవ్వట్లేదు, పనికి మాలిందానా అని నువ్వు తిడితే అది కాయలు ఇవ్వదు. అసలు అది క్రీస్తునందు ఏమై ఉన్నదని నువ్వు చెప్పుంటే ఈ పాటికి అది కాయలు ఇచ్చేసేదే. అర్థమైందా? కాబట్టి మనం ఎంత ధన్యులమంటే అపోస్తులు కాని వారు ఎవరో మనం గుర్తుపట్టగలుగుతున్నాం. నీతి పరిచారకుల వేషం ధరించుకున్న, వెలుగుదూత వేషం ధరించుకున్న సర్పపు కుయుక్తిని మీరు గుర్తుపట్టాలన్నమాట. ఎందుకంటే ఇది ఎక్కడ దెబ్బతీస్తుందంటే కోట్ల కొలది దూతల ఆనందాన్ని పోగొడుతుంది ఇది. ఎందుకంటే దీని దౌర్భాగ్యం ఏంటంటే ఈ గొప్ప పొజిషన్కి ఒకరోజు వచ్చేది అది పోగొట్టుకుంది. అది సర్పం తాను చేసిన పాపం బట్టి ఇప్పుడు ఏడవటం కంటే నిలిచి ఉన్న దేవదూతల ద్వారా జరుగుతున్న పాపం చూసి తట్టుకోలేకపోతుంది అది. అందుకనే చూసారా, సంఘము గురించి పరలోకంలో సంతోషం కలిగిందంటే కూడా వాడికి దుఃఖం ఉండదు, కానీ పోగొట్టుకునే నాణ్యం దొరికితేనే వాడికి ఎక్కువ బాధ. గొర్రె దొరికిందంటే వాడికి పెద్ద బాధ ఏమి ఉండదు. ఎందుకు? గొర్రెలు బోళ్ళని దొరుకుతాయిరా, కానీ దొరికినా కూడా ఆ దూతల్లో ఒక్కడు కూడా వీళ్ళకి పరిచయం చేయకుండా నేను చేస్తాను చూడు అనుకుంటున్నాడు వీడు. కానీ అపోస్తుడైన పౌలుని దేవుడు లేపాడు. పౌలుని లేపి దేవుడు ఏం చేశాడంటే, పరలోకమే సంతోషించడానికి లేదు, దూతలు కూడా సంతోషించాలి. తప్పిపోయిన గొర్రెకి మాత్రమే కాదు, నా ఉపమానంలో పోగొట్టుకుని నాణ్యం కూడా ఉంది. పోగొట్టుకుని నాణ్యం కూడా దొరకాల్సిందే, దూతలకు కూడా ఆనందం కలగాల్సిందే. మన పక్షమున ఉండి మన పక్షముగా పోరాడుతున్న ఈ కోట్ల కొలది దూతలు మనల్ని గమనిస్తున్నారు. అందుకనే స్త్రీ గురించి ఒక వాక్యం ఇలా ఉంది చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం వచనం 10 చదవండి. ఇందువలన దేవదూతలను బట్టి అధికార సూచన. రైట్, ఇప్పుడు నేను ముసుగేసుకోండి అనడానికి చెప్పలేదు, ఇది అక్కడున్న కంటెక్స్ట్లోని భాగమే. కానీ నేను ఒకటి చెప్తాను, ఖచ్చితంగా దేవదూతలు బట్టి అధికార సూచన ఎక్కడ ఉండాలి? స్త్రీకి ఉండాలి. ఎవరికి ఉండాలి? స్త్రీ. సంఘం అంతటిని కలిపి ఏమన్నాడు ఎఫెసు 1:23లో? స్త్రీ. చెప్పండి, ఎఫెసు సంఘాన్ని ఏమన్నాడు? చెప్పాలి మీరు అందరు. ఏమన్నాడు? స్త్రీ అన్నాడు కదండి. స్త్రీ. ఎఫెసు సంఘాన్ని స్త్రీ అన్నాడు. ఇప్పుడు చూడండి, సంఘము ఒక స్త్రీ అయితే ఆ స్త్రీని దేవదూతలు గౌరవిస్తున్నారు. ఎందుకు గౌరవిస్తున్నారు? ఈమె క్రీస్తుకు ప్రదానం చేయబడింది అని గౌరవిస్తున్నారు. అందుకనే ఆ స్త్రీ ఏం చెప్తుందో ప్రధానులు అధికారులు అంటున్నారు. ఇప్పుడు ఎఫెసు 3:11
కొంతమంది వెళ్ళలేకపోతున్నారు. సిస్టర్ లేచి నిలబడగానే ప్రార్థన చేస్తే బయటికి వెళ్ళిపోతున్నారు. సిస్టర్ లేచి పాట పాడగానే వెళ్ళిపోతున్నారు. ఎందుకు వెళ్ళిపోతున్నారు? మీరు వాక్యాన్ని అపార్థం చేసేసుకున్నారు. వాస్తవంగా అసలు సంఘమే ఒక స్త్రీ తెలుసా? యేసుప్రభు దగ్గరికి వెళ్ళి ఒక్క తప్పు నువ్వు చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టావు, సంఘాన్ని కూడా పురుషుడు అంటే అయిపోయేది కదా, ఈ ఒక్క తప్పు చేశాను. మీరు తెలుసుకోండి, సంఘం స్త్రీయే. ఆ స్త్రీ ఏం చెప్తుందో ప్రధానులు అధికారులు తెలుసుకుంటున్నారు. ఇప్పుడు ఎఫెసీ పత్రిక 3 ఇంకా చెప్పాలంటే ఆ స్త్రీ ఆ దూతల్ని ఈరోజు కాపాడుతుంది. ఎలా కాపాడుతుంది తెలుసా? ఆ ప్రధానత్వం కోరి పడిపోయిన ఆ దూతకి కలిగిన ఆ గర్వం ఈ దూతలకు రాకుండా జ్ఞానంనకు మించిన క్రీస్తు ప్రేమ అనే ఐశ్వర్యాన్ని దూతలకు తెలియపరుస్తుంది. అర్థమైందండి? దూతలు ఈమెకు పరిచయం చేస్తున్నారు, ఈమె ఆ దూతలను కాపాడుతుంది. ఎక్కడ గర్వం రాకుండా ఈ స్త్రీ వాళ్ళు కాపాడుతుంది. అందుకనే ఆ దూతలు ఆ స్త్రీకి ఎప్పుడు సహకారులుగానే ఉన్నారన్నమాట. మరి శేషు నీకు అర్థమైందా? ఇంతమంది దూతల్ని ఇన్ఫోసిస్ ఆఫీస్కి వచ్చి నేను చూస్తున్నారు. అది అర్థమైందా? సో నిన్ను నన్ను దేవదూతలు అందరూ చూస్తున్నారు. ఎందుకు చూస్తున్నారు తెలుసా? ఎక్కడైనా దొరికితే పట్టించేయడానికి కాదు. నువ్వు సరళతలు ఉంటే నేను నీకు పరిచయం చేయడానికి రెడీగా ఉన్నాను శేషు, నువ్వు సరళతలు ఉంటే నేను నీకు పరిచయం చేయడానికి రెడీగా ఉన్నాను బాసు, బర్నబాసు అని వాళ్ళు ఆశపడుతున్నారు. కాబట్టి మీరు సరళత నుండి తొలగిపోవద్దు. అసలు నిజంగా ఈ స్పిరిచువల్ మీనింగ్ మనకు అర్థమైతే లిటరల్గా కూడా మన ప్రాక్టికల్ ఫ్యామిలీ లైఫ్లో కూడా పెర్ఫెక్ట్గా ఉండొచ్చు. మనం నా భార్యకి నేను ఎంత దూరంగా ఉన్నా ఎవరిని, నేను భర్తనే. నా భార్య నాకు ఎంత దూరంగా ఉన్నా నేను ఆమెకి ఎవరిని? భర్తనే. ఆమె నాకు భార్యనే. భార్య అనే పేరు, భర్త అనే పేరు ఏం చెప్తుందంటే అతడు నా పురుషుడు, నేను అతని దానను, అతడు నావాడు అని చెప్తుంది. కాబట్టి మనం ఎంత దూరంగా ఉన్నా ఇలాగ అనకూడదు. అమ్మాయి నీకు దూరంగా ఉంటే నేను తప్పు చేసేస్తానేమో నన్ను భయం కలుగుతుందా అని అన్నాడంటే కరెక్ట్గా లేడని అర్థం. అంటే ఇప్పుడు ఎవరు కాపాడాలని? నువ్వు పుట్టింటికి వెళ్ళకో, నువ్వు పుట్టింటికి వెళ్తే నాకు ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి ఆలోచనలో, నువ్వు ఎప్పుడు ఇక్కడే ఉండు అని చెప్పడం కాదు. ఎందుకంటే మనము స్త్రీ చేత పురుషుడు స్త్రీ చేత కాపాడబడేది కాదు. ఇది విశ్వాసము ద్వారా దైవశక్తి చేత కాపాడబడుట. అర్థమైందండి? అసలు మీరు హృదయంలో కూడా తప్పిపోకూడదు. మన విషయంలో ప్రభు పెట్టింది ఏంటంటే హెబ్రీ పత్రిక 3:11 ఆయన అడుగుతున్నాడు ఏమనంటే, వారు తమ హృదయ ఆలోచనలో తప్పిపోయారంటే అర్థం ఏంటి? మన ఆలోచనలో కూడా తప్పిపోకూడదని ఆశపడుతున్నాడు. అవునా కదా? నీ హృదయంలో నీ స్త్రీ మాత్రమే షారోను పుష్పం, మిగిలినవన్నీ అంతే. నీ పురుషుడు మాత్రమే జల్దరు వృక్షం, మిగిలినవన్నీ అడవి వృక్షాలే. చూసారా? వాళ్ళ ఆవిడనేమో షారోన్ అన్నాడు, మమ్మల్ని ఎలా అన్నాడంటే మీరు మీ పురుషులకు షారోన్ పుష్పాలు. అర్థమైందండి? నా హీరోయిన్ ఎవరు? నా భార్యే. అంతేనా? మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? నీ స్త్రీయే. పెళ్లి కాని వాళ్ళు అందరూ మీ ఫేవరెట్ హీరో ఎవరు? యేసు ప్రభు. అంతేగా. ఎందుకంటే రేపు పొద్దున ఆయనతో అవుతుంది మీకు. కాబట్టి మీరేమీ కావాలని కోరుకోకండి, ఎందుకంటే కావాలని శ్రమలు తెచ్చుకోకండి. ఉంది కదా ఇప్పుడు పెళ్ళైన వారికి శ్రమలు వస్తాయని ఉందా లేదా? కావాలని శ్రమలు తెచ్చుకోకండి. ఒకవేళ కామతప్తులు ఒకటి కంటే వివాహం చేసుకుంటే మేలు అన్నాడు. ఒకవేళ నువ్వు నిలబడగలిగితే వివాహం చేసుకోనుకుంటుంటే అలా డేట్ అనౌన్స్మెంట్ అయిన తర్వాత కూడా ఎందుకు అంత కంగారు పడటం ఎందుకు? ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఇప్పుడు ఆయనే మన పురుషుడు, మనం ఆయన స్త్రీ. భార్యలు కలిగిన వాడు లేనట్టు ఉండాలన్నాడు, భర్తలు కలిగిన వారు లేనట్టు ఉండాలి, ఈ లోకమును అనుభవించేవారు అమితముగా అనుభవించినట్టు ఉండాలన్నాడు. వదిలేయమని చెప్పాను నేను ప్రసంగం, అట్లా చెప్పలేదు. దాని అర్థం ఏంటంటే ఇప్పుడు ఆమెను ఎలా సంతోషపెట్టాలని ఆలోచించుకో, ప్రభువుని ఎలా సంతోషపెట్టాలని ఆలోచించు. ఇప్పుడు ఆమె మనసుకు అర్థం కాకపోయినా నువ్వు ఆమెను సంతోషపెడుతున్నావు. మనసు ఫలవంతంగా ఉండేది ఏముండదు, కొన్ని విషయాలు మనసు ఫలవంతంగా ఉండదు. మనం వెళ్ళే దారి నా యేసుకే తెలియను, నేను వెళ్ళే మార్గము నా భార్యకే తెలియను. అవునా? తెలుస్తుందా? తెలీదు. ఎందుకు నాట్యం చేస్తున్నాడో ఆ మేకాలకు అర్థం కాలే. అర్థం కాక ఏమనుకుంటుందంటే ఆమె హీనపరిచింది మనసునందు, కానీ అతని నాట్యంలో అతడు తన ప్రభువుని గనపరిచాడు. నిజంగా చూడండి, ప్రభువు కూడా ఆయనను గనపరిచాడు. నన్ను గనపరచు వారు నేను గనపరుస్తాను. యేసుక్రీస్తే గనపరిచాడు దావీదుని, కానీ తన భార్య ఆయనను హీనపరిచింది. నిజంగా ఆయన వెళ్ళే మార్గం ఆమెకు అర్థం కాలేదు. అందుకే నేనేమంటానంటే
మహిమలు అనుభవిస్తున్న పురుషులు ఉన్నారు కదా, వాళ్ళని వారి స్త్రీలు గణపరచకపోవడం చాలా విచారకరం. కానీ అయినా కూడా మీరు ఆమె మనసుకు అర్థం అవ్వాలని ఏం చేయొద్దు, ప్రభువుని గణపరచండి. రేపు ఖచ్చితంగా వాళ్ళకి అర్థమవుతుంది. అర్థమవుతుంది కానీ నిరాశపడద్దు. వాళ్ళకి అర్థమయ్యే దారిలో వెళ్దామని అనుకుంటే వాళ్ళతో పాటు మీరు తప్పుడు దారిలోనే వెళ్ళిపోతారు. సో ప్రజెంట్ ఏంటంటే నేను నా ప్రభువుని గణపరచాలి. నా ప్రభు ఎప్పుడు, అసలు ఇంకోటి చెప్పండి, అసలు వివాహం జరిగించిందే ఆయన. ఇప్పుడు పురుషుడు ఏమంటాడు స్త్రీతో, యేసుప్రభుని గణపరచడం కోసం నువ్వు నన్ను నెగ్లెక్ట్ చేస్తావంటే అసలు అప్పుడు చెప్పండి, మన ఇద్దరిని ఏకాంగులను సంసారులుగా చేసింది ఆయనే కదా. ఆయన ఎందుకు మనల్ని ఎడగొడతాడండి? నువ్వు నాకు టీ కూడా ఇవ్వకుండా జూమ్లో కూర్చుంటావా, ఇది ఎక్కడ ప్రేమ అని అంటున్నాడా? అప్పుడు మీరు చెప్పండి ఏమనంటే, ఆ ప్రభువు నిన్ను వదిలేయమని చెప్పేవాడు కాదు, ఎందుకంటే మనల్ని ఇద్దరిని ఏకం చేసింది ఆయనే. అసలు నేను ఇంకా నా ప్రభువుతో ఎక్కువ ఎందుకు గడుపుతున్నానంటే నీతో బాగా ఇంకా క్లోజ్గా ఉండటానికి అని చెప్పండి. నీతో ఇంకా నేను క్లోజ్గా ఉండటానికే నేను ఇంకా ఆయనతో ఎక్కువ గడుపుతున్నాను. ఎందుకంటే మనకు పెళ్లి చూసింది ఆయనే, పెళ్లి చేసింది ఆయనే. మన వాళ్ళు అందరూ మనల్ని విడిచిపెట్టినా ఎప్పుడు మనల్ని విడిచిపెట్టింది కూడా ఆయనే. కాబట్టి ఆయనతో ఎక్కువ గడిపేది ఎందుకంటే నీకు ఇంకా ఎంత క్లోజ్గా మూవ్ అవ్వాలని నేను ఆయనతో గడుపుతున్నానని చెప్పాలి. సో నేను ఇప్పుడు ఏం చెప్తున్నాను మీకు, ఆత్మరూపకంగా ఉన్న సంగతులు అర్థం చేసుకుంటే లిటరల్గా కూడా మీరు ప్రాక్టికల్ లైఫ్లో కూడా మీరు సక్సెస్ అవుతారు. అవునా కదా? ఎఫెసీలకు రాసిన పత్రిక అంతా వాస్తవంగా ఎవరి గురించి రాశాడు? క్రీస్తుని గూర్చి సంఘాన్ని గూర్చి, క్రీస్తుని గూర్చి సంఘాన్ని గూర్చి రాస్తూ అటువలే పురుషులారా అటువలే స్త్రీలారా అన్నాడు. ఎందుకంటే క్రీస్తుకు సంఘానికి సంబంధించినవి ఆత్మరూపకంగా చెప్పబడుతున్నాయి. కేవలం ప్రభు మన ఆత్మను ప్రేమించేవాడు కాదు, మన శరీరాన్ని కూడా ప్రేమించేవాడు. ఆయన కేవలము ఆత్మ విషయాలు ఆలోచించేవాడు కాదు, ఆయన మనల్ని పూర్తిగా శరీరంలో కూడా నింపేవాడు. ఆయన మన దేహంలో వాటిని ప్రత్యక్షపరిచేవాడు. కాబట్టి ప్రాక్టికల్గా మన ఫ్యామిలీ లైఫ్ను కూడా ప్రభు ఆలోచిస్తున్నాడు. అర్థమైంది మీకు? అర్థమైతే ఈరోజు ఎన్ని కుటుంబాల్లో ఎంత పరిశుద్ధత ఉంటుంది. సమాధానం లేకపోవటానికి ముఖ్యమైన కారణం పరిశుద్ధత లేకపోవటమే. హెబ్రీలకు రాసిన పత్రిక 12:14 ఒకసారి చదవండి, నేను ముగిస్తాను. హెబ్రీ పత్రిక 12:14. అందరితో సమాధానమును. సో ఇక్కడ దేన్ని ముఖ్యంగా చెప్తున్నాడు? పరిశుద్ధత అనే ఫలం కదండి. సో పరిశుద్ధత అనే దగ్గర ఏముంది? సమాధానం ఉంది కదా. ఇప్పుడు కుటుంబ జీవితాల్లో సమాధానం లేకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటి? పవిత్రంగా ఉండట్లే. ఇప్పుడు ఉండే ఈ అపవిత్రత లోకంలో ఎంత ఈజీగా సీరియల్స్ చూస్తారు, సినిమాలు చూస్తారు, జబర్దస్తులు చూస్తారు. ఇవన్నీ చూడొద్దని నేను చెప్పట్లేదు, కానీ ఇవన్నీ మీరు చూడకుండా ప్రభు చేయగలడు అని చెప్తున్నాను. వీటన్నిటి నుంచి విడిపిస్తాడు. ఎందుకంటే ఇదంతా కూడా చీకటి అన్నమాట. ఈ చీకటి వాస్తవంగా ఏం చేస్తుందంటే మనం వ్యక్తిగతంగా ప్రభు కొరకు ఫలించాల్సిన పరిశుద్ధత ఫలించకుండా చేస్తుంది. నువ్వు పరిశుద్ధంగా ఉంటే ఆ ఫ్రూట్ తినేది ఎవరు? వాస్తవంగా నీ భార్య తింటుంది కదా. నీ పరిశుద్ధత నీ భార్య తింటుంది. నీ భార్య పరిశుద్ధత అనే ఫలాన్ని నువ్వు తింటావు. అంటే మీరు ఎంజాయ్ చేస్తారు పరిశుద్ధతనే, కానీ ఈ ఫలాన్ని ఇస్తుంది ఎవరు? ప్రభు ఇస్తున్నాడు. ఎందుకు మాట్లాడుతుందో నాకు తెలియదు నిజంగా ఈ రాత్రి ఈ విషయాలు, కానీ ఎవరు కూడా నాకు దయచేసి ఇది నా గురించి చెప్పారని నాకు చెప్పకండి, ఓకే? ఎందుకంటే నేను మనిషినే, మీ గురించి నేను తర్వాత చిన్నగా ఆలోచించడం నాకు ఇష్టం లేదు. అందుకని మీరు ఎవరు దయచేసి సాక్ష్యాలు పెట్టొద్దు, ఎవరూ చెప్పొద్దు. కానీ మీకేం చెప్తున్నానంటే పరిశుద్ధతను ప్రభు మీకు ఇస్తాడు. ఆ పరిశుద్ధతను బట్టి మీ ఇద్దరు హ్యాపీగా ఉంటారు. అంతేగాని నువ్వు అనుమానించడం వల్ల ప్రయోజనమే లేదు. ఇంత దౌర్భాగ్యం అంటే ఈరోజు కుటుంబ జీవితాల్లో భర్త ఎక్కడికి వెళ్తున్నాడో చెక్ చేస్తారనమాట. భార్య ఎక్కడికి, నిజం వాస్తవంగా ఇలా చెక్ చేయటం వల్ల నువ్వు మానసికంగా కృంగిపోతావు. దురానుమానములు అన్నాడు, అవి మనకు ఉండకూడదు. వాటి నుంచి యేసుప్రభు మీకు విడుదల ఇవ్వాలి. ఎందుకంటే అది ఉన్నంతకాలం నీ వైఫ్ని, నీ లైఫ్ నువ్వు ఎంజాయ్ చేయలేవు, నీ భర్తను నువ్వు ఎంజాయ్ చేయలేవు. ఈ అనుమానము అనేది నీ లైఫ్లోంచి పూర్తిగా పోవాలంటే ఖచ్చితంగా పరిశుద్ధత అనే ఫలాన్ని నువ్వు ఫలించాలి. ఆమె నన్ను అనుమానిస్తుందని నువ్వు అంటున్నావు, కానీ నువ్వు పరిశుద్ధతను ఫలించడం ఆమె గుర్తించిన తర్వాత అనుమానం మొత్తం బయటకు వచ్చేసిద్ది. ఇప్పటికిప్పుడు ఆమెను మార్చాలని ఏం ప్రయత్నం చేయద్దు, ఎందుకంటే ఆమె అనుమానించడానికి కూడా కొన్ని కారణాలు ఉంటాయి మన లైఫ్లో. కానీ పరిశుద్ధతలోనికి వెళ్తున్నప్పుడు రేపొద్దు వాళ్ళే మనల్ని అనుమానించరు, సమాధానం ఆటోమేటిక్ కలిగిద్ది. కానీ కొంతకాలం దుఃఖం ఉంటుందని చెప్పాడు.
కొన్ని దినముల మట్టుకు దుఃఖం ఉంటుంది, కానీ ప్రభువు నడిపించే దారిలో మెట్టుకు సమాధానం కలుగుతుంది. అనుమానాలు వస్తాయి, కానీ అనుమానాలను మనం కేంద్రం చేసుకుంటే మాత్రం నువ్వు నీ వైఫ్ని ఇప్పుడు ఎంజాయ్ చేయ, నీ హస్బెండ్ నువ్వు ఎంజాయ్ చేయలేవు. అసలు ఈ ప్రభు పరిశుద్ధతను ఇస్తాడు. ఆ పరిశుద్ధతను మీరు కలిగి సమాధానంగా గడపాలన్నమాట. అందుకనే నేను మళ్ళీ చెప్తున్నాను, ప్రభువు పట్ల నీకున్న సరళత కానీ నీకు అర్థమైతే ప్రాక్టికల్గా నీ లైఫ్లో కూడా, నీ ఫ్యామిలీ లైఫ్లో కూడా ఇది నీవు అనుభవిస్తావు. నిజం చెప్పండి, దేవదూతలకు ఫ్యామిలీస్ ఉన్నాయా? దూతలకు భార్యలు పిల్లలు ఉన్నారా? మికాయేలు భార్య, మికాయేలు పిల్లలు ఉన్నారా? లేరు కదా. అంటే దేవదూతలు కూడా మనల్ని చూస్తున్నప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది, మనల్ని ఆయన మనకంటే పైన సృజించాడు అని వాళ్ళకి అర్థమవుతుంది. మొట్టమొదటి అటాక్ ఏదైనా వనంలో జరిగింది దేని మీద? ఖచ్చితంగా కుటుంబం మీదే, ఖచ్చితంగా కుటుంబం మీదే. మీరు అర్థం చేసుకోండి, ఈ భార్య భర్తల బంధం మీద వాడు దెబ్బ కొట్టాడు. ఎందుకంటే వాడికి ఈర్ష, వాడికి అసూయ, ఎందుకంటే వాడికి ఫ్యామిలీ లేదు, వాడి కుటుంబం అనే వ్యవస్థ లేదు. అందుచేత మనము మన ప్రభువు పట్ల ఉన్న సరళతలో నిలిచి ఉంటే, నేను మళ్ళీ చెప్తున్నాను కదా, కావాలంటే ఈ మధ్యలో వచ్చిన రీసెంట్ న్యూస్ మీరు గమనించినట్లయితే ఈ కొంతకాలానికి అసలు పూర్తిగా వివాహ వ్యవస్థ మొత్తం కనుమరుగైపోయిద్ది, కుటుంబ వ్యవస్థ అసలు పూర్తిగా పతనం అయిపోబోతుంది భారతదేశంలో అని రిపోర్ట్స్ చెప్తున్నారు. అది మన భవిష్యత్తు కాదు, అది మనకు ప్రవచనం కాదు, అది చీకటి. ఆ చీకటి గల చోటు మనకు దేవుడిచ్చేది ప్రవచన వాక్యం, అది దీపం. కాబట్టి నా ఫ్యామిలీ ఏమైపోద్ది అనుకోవద్దు. ఎందుకు? మనం మనుష్య కుమారుని దినాల్లో ఉన్నాం. ఈ దినాలు నోవాహు దినాలు. నోవాహు దినాల్లో నోవాహు ఎవరిని గెలిచినా గెలవకపోయినా ఇంటిని గెలిచాడు లేదా? ఆ 8 మంది ఎవరు? ఫ్యామిలీ. సో మనకి ఈ రాత్రి ప్రభు ఇస్తున్న వర్తమానం ఏంటంటే, కటిక చీకటి కమ్ముకునే దినాల్లో ప్రవచన వాక్యం మీ దగ్గర ఉంటే మీరు ప్రభు ఎడలో ఉన్న సరళత నుండి తొలగిపోరు, పవిత్రత నుండి తొలగిపోరు, సమాధానం నుండి తొలగిపోరు. మీరు ఖచ్చితంగా ఫ్యామిలీని మీరు గెలుస్తారు. లోతు కూడా పోగొట్టుకుందేది ఫ్యామిలీ. ఇవి లోతు దినాలు. లోతు పోగొట్టుకున్నాడు కుటుంబాన్ని, నోవా సంపాదించుకున్నాడు. కాబట్టి ఈ దినాలు ఎటువంటివో మీరందరూ వివేచించి, ఈ రాత్రి వచ్చిన వర్తమానాన్ని బట్టి, వెండి నాణ్యం పోగొట్టుకుని ఆ స్త్రీ దీపం వెలిగించి ఆమె అది దొరుకు వరకు వెతికింది అనే మాటను బట్టి క్రీస్తుకు ప్రదానం చేయబడ్డం అనేది ఎంత ప్రాముఖ్యమో గుర్తుపెట్టుకోండి. మీరు ఎక్కడున్నా క్రీస్తుతో ఉన్నారు, మీరు క్రీస్తు ప్రక్కనే ఉన్నారు, అది గుర్తుపెట్టుకోండి. అది ఇప్పుడు మీకు ఎందుకు చెప్పాల్సి వస్తుంది, అది కూడా నేను చెప్పి ముగిస్తాను. యోహాను సువార్త 16వ అధ్యాయం 11, లాస్ట్ రెఫరెన్స్. యోహాను సువార్త 16వ అధ్యాయం 11వ వచనం. నెక్స్ట్ అమ్మా, అది ఆ మాట పట్టుకోండి. నేను తండ్రి వద్దకు వెళ్తున్నాను కాబట్టి మీరు నన్ను చూడరు గనుక నీతిని గురించి ఒప్పుకొని చేయను అన్నాడు. చూడరు గనుక ఇప్పుడు సంఘం, చూడరు గనుక ఇప్పుడు అపోస్తులత్వం, చూడరు గనుక ప్రసంగాలు, చూడరు గనుక వర్తమానాలు, చూడరు గనుక ఉపదేశాలు. ఎందుకు చూడరు? కాబట్టి ఏమనుకుంటారు, ఆయన దూరం వెళ్ళాడు, ఆయన ఇప్పుడు లేడు, ఆయన ప్రక్కన నేను లేను, రేపు పెళ్ళి అయ్యాక మేము ఒకే చోట ఉంటాం అనుకోవద్దు. ప్రదానం చేయబడినప్పటి నుంచి నువ్వు ఆయన దానవే. హోషేయ గ్రంథం 2:19 ఏమన్నాడు తెలుసా? నిత్యము నీవు నాకుండునట్లుగా నేను నిన్ను ప్రదానం చేసుకున్నాను అన్నాడు. ప్రదానం చేసుకున్నప్పటి నుంచే యు ఆర్ బిలాంగ్స్ టు హిమ్, నువ్వు ఆయనకి చెందిన దానవే. అందుకని నేను ప్రేమతో ఏం చెప్తున్నానంటే, యాకోబు కుమార్తెలాగా లోకాన్ని చూడడానికి వెళ్ళకండి. ఎందుకంటే ఆ లోకము ఆయనతో ప్రధానము చేయబడలేదు. కాబట్టి మీరు ఆయనతో ప్రధానం చేయబడ్డారు. మీరు చాలా ముఖ్యమైన వారు, మీరు చాలా ప్రియమైన వారు. ఈ విషయాలు మీ హృదయంలో ఉంచుకోండి. ఈ రాత్రి ఒకటి తెలుసుకోండి, మనం ఆయనను చూడట్లేదు కాబట్టి ఆయనతో ఉన్నాము అనే మనస్సాక్షి బలహీనం అయిపోతుంది. కానీ దాన్ని బలపరుచుకోవాలి, పవిత్రపరచుకోవాలి. అర్థమైందా? ఈ రాత్రి సూటిగా దేవుడు నీతో మాట్లాడినా కూడా నీవి వాక్యానికి లొంగకపోతే, నీ ఇష్టానుసారంగా నువ్వు వెళ్తే నష్టమేమి లేదు. ఎందుకంటే నాకు నష్టం లేదు. ఎందుకంటే ఈ విషయాలు చెప్పిన తర్వాత నుంచి నీకు అటాక్ ఒక రీతిగా ఉంటుంది అన్నమాట. ఎందుకంటే ప్రభు ఒకసారి చెప్తాడు, చెప్పినప్పుడు ఎందుకు చెప్తాడంటే ఆ మాట నువ్వు వింటావని చెప్తాడు. ఇప్పుడు వినకపోతే ఇప్పటి నుంచి నీకు
కోటింగ్ స్టార్ట్ అయిద్ది అనమాట. యెషయా గ్రంథం 30:1 లోబడిన వారికి శ్రమ. ఒక్కొక్కడు స్కూల్కి ఒక్కొక్కలాగా వెళ్తాడు. ఒకడు చక్కగా యూనిఫామ్ వేసుకొని షూ వేసుకొని చక్కగా వెళ్ళిపోతాడు. ఇంకొకటిని 2 చేతులు 2 కాళ్ళు ఇలా పట్టుకొని పాడిని మోసుకెళ్తారు చూసారా, అలా మోసుకెళ్ళిపోతారు. మెట్టుకు స్కూల్కి వెళ్ళేది ఖాయం. వెళ్తే ఓడలన్నీ వెళ్తావు, లేదా చేపలోనన్నీ వెళ్తావు. ఏదర్ షిప్ ఆర్ సబ్మెరైన్, ఏదర్ షిప్ ఆర్ సబ్మెరైన్. అది నువ్వు ఓడలైనా వెళ్తావు, సబ్మెరైన్లైనా వెళ్తావు. సముద్రం మీద వెళ్తావా, సముద్రం క్రింద నుండి వెళ్తావా, ఆప్షన్ ఇదే. కాబట్టి మాట వింటే మేలు. ఇంత తేటగా ప్రభు మాట్లాడాక కూడా నేను అనుమానిస్తానే ఉంటానంటే అనుమానించుకో. ఇక్కడి నుంచి ఉంటుంది నీ కోటింగ్. మరి యేసు ప్రభు నామంలో, అర్థమైందండి. కానీ సెట్ అయిపోతావు, దేవుని స్తోత్రం. కానీ సెట్ అయిపోతావు. కానీ ఎలా సెట్ అవుతావు అంటే కొన్ని గుర్తులు ఉంటాయి అన్నమాట. ఏ గుర్తులు మీకు తెలుసా? ఆయన నా కాపరి, ఆయన దండము నన్ను ఆదరించిన అనేది ఉంది చూసారా. అసలు నిజంగా ఇశ్రాయేల్ దేశంలో కాపరులు గొర్రె మాట విన్నప్పుడు కావాలని ఎరగొట్టేస్తారంట. కావాలని ఎరగొట్టి తిరిగి కట్టుకట్టేస్తారంట. కట్టుకట్టి భుజాల మీద ఎట్టుకుంటారంట. ఈ ట్రీట్మెంట్ ఎలా ఉంది? కట్టేసి మళ్ళీ భుజాల మీద ఎట్టుకుంటే ఎలా ఉంది? కొట్టింది ఎవరు? గాయం కట్టింది ఎవరు? భుజాల మీద ఎట్టుకుంది ఎవరు? ఆయనే. కాకపోతే అది చూపిస్తున్నాడు నీకు, ఎందుకంటే దెబ్బ తగిలింది. ఇక్కడ కుంటుతో వెళ్తున్నాడు యాకోబు. ఎందుకు? తొడ మీద కొట్టాడు. కాబట్టి నీ శక్తిని నువ్వు ఆధారం చేసుకొని మాట వినవా, ప్రభు మాట వినేటట్టు చేస్తాడు. కానీ మాట వింటూ ఈ రాత్రి చెప్పిన ఆశీర్వాదాలన్నీ నీ జీవితంలోకి వస్తాయి. ఆమేన్, ఆమేన్. ప్రభుకు స్తోత్రం. కృపగల తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. సంగారెడ్డిలో మీరు మాట్లాడిన మాటలకి వందనాలు. సంగారెడ్డిని దర్శించినందుకు వందనాలు. ఇక్కడ ఉన్న ప్రతి హృదయంలో నీ వాక్యం ప్రతిఫలించిందని నమ్ముతున్నాం. ఎవ్వరు కూడా ఈ వాక్యాన్ని అంగీకరించడానికి మనసు లేని వారుగా ఉండకుందురుగాక. నాయన, కుటుంబ జీవితాన్ని పాడు చేసుకుంటున్నవారు, పోగొట్టుకొని నాణ్యం విషయంలో ఇప్పటికీ దీపం వెలిగించని వారు, నాయన ఈ భాగ్యము, ఈ ధన్యత పోగొట్టుకోకుండా సహాయం చేయండి. వేవేల దూతల యొద్దకు మేము వచ్చామని మర్చిపోకుండా సహాయం చేయండి. పరలోకానికే రాలేదు, వేవేల దూతల దగ్గరికి వచ్చాం. ఆ దేవదూతలు మమ్మల్ని తొంగి చూస్తున్నారు. మా పురుషుడు మాకు దూరంగా ఉన్నా మేము మా పురుషునితోటే ఉన్నామని వారు మమ్మల్ని ఎంచుతున్నారు. అయితే మాకు అటువంటి నాయన మరి మనస్సాక్షి ఉండట్లేదు. కాబట్టి ఆ రోజు అపోస్తుడైన పౌలు కొరింథీలో ఉన్న సంఘంతో, మీరు పురుషుని కలిగిన వారు అని దూతలకు తెలియబడినట్లు తల మీద ముసుగు వేసుకోండి అని చెప్పినట్లుగా, నాకు పురుషుడు ఉన్నాడు అని స్త్రీ కనుపరుచుకునే నాయన ముద్రలు స్త్రీల మీద ఉండునుగాక. తల మీద ముసుగు ఆచార ముద్ర కాకుండునుగాక, మతముద్ర కాకుండునుగాక అని ప్రార్థిస్తే యేసు ప్రభునామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రభుకు స్తోత్రం అండి. ఎన్నో శ్రేష్టమైన సంగతుల్ని యొక్క సాయంకాల సమయంలో సంగారెడ్డి ప్రాంతంలో దేవుడు తన సేవకుల ద్వారా మనకి తెలియజేశారు. అందుని బట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావం చెల్లును గాక. వర్తమానాన్ని అందించిన దేవుని సేవకులకి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నానండి. మనము చీకటి కమ్మి ఉన్న ఈ యొక్క సమయంలో వెలుగు మన మీద ప్రకాశించాలి అని అంటే మనము ప్రవచన వాక్యం మన చేతిలో ఉండాలని, ప్రవచన వాక్యాన్ని మన చేతిలో పట్టుకుని మనం ముందుకు సాగినప్పుడు సరళత నుండి మనం తొలగిపోము, సమాధానం నుంచి మనం తొలగిపోము అని చెప్పి అంత స్పష్టంగా మనకి దేవుడి యొక్క రాత్రికాల సమయంలో మనతో మాట్లాడాడు. అందుని బట్టి అంతగానో సంతోషిస్తున్నాము. ఈ సమయంలో ముగింపు ప్రార్థనతో ఈ యొక్క కొడుకుని ముగించుకుందామండి. రాజమండ్రి ప్రాంతం నుంచి చేరి వచ్చిన హనోక్ గారు ముగింపు ప్రార్థనతో ఈ యొక్క కొడుకుని ముగిస్తారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ యొక్క హైదరాబాద్ ప్రాంత పరిచయలో తండ్రి ఉదయకాలం ముందు నాయన మీరు మధుబన్ కాలనీలో మాట్లాడిన సంగతులకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. మీరు మాకు నాయన ఈ యొక్క ప్రవచన గ్రంథాన్ని ఇచ్చి తండ్రి, ప్రవచన వాక్యం మా నాయన మాకు ఇచ్చి ప్రభు మాట్లాడుతున్న సంగతులకే మీకు వందనాలు, స్తోత్రాలు. మేము ఉన్నటువంటి దినాలు నాయన కటిక చీకటి ఉన్నటువంటి దినాల్లో తండ్రి నాయన మీ యొక్క దీపస్తంభం అనే తండ్రి సంఘాన్ని మాకు ఇచ్చి ప్రభువా
నీ యొక్క ప్రవచన వాక్యం ఇచ్చి మమ్మల్ని వెలిగింపు చేస్తున్నందుకు వందనాలు, స్తోత్రాలు. మరొకసారి నాయన మా హృదయాలను నాయన తెప్పరిల్లు చేశారు తండ్రి, మీకు వందనాలు. నాయన ఈ రోజున క్రీస్తుతో ప్రదానం చేయబడినటువంటి సంఘంతో నాయన వాడు అపవాది తన కుయుక్తి చేత ఏ విధంగా మోసపరుస్తున్నాడో మరొకసారి స్పష్టంగా మాట్లాడారు తండ్రి. నాయన వాడు సంబంధాన్ని నాయన క్రీస్తుకు మేము శరీరాన్ని బట్టి నాయన దూరంగా ఉన్నప్పటికీ మేము క్రీస్తుతో ఐక్యపరచబడ్డాం, ప్రదానం చేయబడిన వారం తండ్రి. నాయన ఆయన మాతోటే ఉన్నాడన్నటువంటి స్థితిని నాయన వాడు మోసపరుస్తూ నాయన మాకున్నటువంటి తండ్రి నాయన ఆ ఫలాన్ని తండ్రి నాయన వాడు ఏ విధంగా నాయన మోసపరుస్తున్నాడో, నాయన కుటుంబాలను ఏ విధంగా తండ్రి నాయన నాశనపరుస్తున్నాడో, నాయన కుటుంబ వ్యవస్థను ఏ విధంగా చిన్న భిన్నం చేస్తున్నాడో, వివాహ వ్యవస్థను తండ్రి వాడు ఏ విధంగా మోసపరుస్తున్నాడో స్పష్టంగా మాట్లాడారు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. నాయన మేము ఎవ్వరం కూడా తండ్రి నాయన ఆ మోసంలో పడకుండా తండ్రి, సాతాను పరిచారకులు అనేక మంది ఉన్నారు తండ్రి. వాడి పరిచారకులు తండ్రి అనేక మంది ఈ రోజున నాయన క్రీస్తుతో ప్రదానం చేయబడినటువంటి సంఘంతో వారు ఏం మాట్లాడుతున్నారో గ్రహింపు లేక తండ్రి ఆ సంబంధాన్ని కోల్పోయినట్లుగా తండ్రి నాయన వారు మాట్లాడుతున్నారు తండ్రి. నాయన మేము ఎవ్వరం కూడా తండ్రి నాయన ఈ యొక్క కడవరి దినాల్లో తండ్రి నాయన చీకటి దినాల్లో, కటిక చీకటి దినాల్లో ఉన్నప్పుడు ప్రభా నిరంతరము తండ్రి మీరు ఇస్తున్నటువంటి ప్రవచన వాక్యం అనే వెలుగును పట్టుకుని తండ్రి మీ లోకంలో సంచరిస్తున్నప్పుడు తండ్రి అనేక మందిని నాయన ఈ యొక్క ప్రవచన వాక్యం ద్వారా వెలిగించడానికి తండ్రి నాయన ఎవ్వరు కూడా తండ్రి నాయన సాతాను యొక్క కుయుక్తులు పడకుండా మోసపరచకుండా తండ్రి నాయన మేమందరం కూడా క్రీస్తు యొక్క సరళతలోంచి తండ్రి నాయన ఎప్పుడు తొలగిపోకుండా పరిశుద్ధతలో నుంచి తండ్రి మేము ఎవ్వరం తొలగిపోకుండా తండ్రి మీరు వచ్చి పర్యంతరం వరకు తండ్రి నన్ను మేము పరిశుద్ధత అనే ఫలాన్ని ఫలిస్తూ తండ్రి క్రీస్తు న్యాయపీఠం మీద తండ్రి ఉన్నతమైనటువంటి బహుమానాన్ని తండ్రి మేము పొందుకోవడానికి మేము ప్రదానం చేయబడినటువంటి మా పురుషుని వద్దకు తండ్రి నాన్న కొద్దిగా శరీరాన్ని బట్టి దూరంగా ఉన్నా మేము ఆయన కలుసుకుంటామని తండ్రి ఆయనతో ఆయన ఎన్నటికూ విడిపోకుండా తండ్రి నాయన మేము అందరం కూడా తండ్రి ఆయన యందు సంతోషిస్తామన్న విషయాన్ని నాయన మీరు ఎంతో తండ్రి నేను ఆత్మ నడిపింపునిచ్చి తండ్రి మీరు మాట్లాడి మా హృదయాల్ని ఆదరించినందుకే మీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రభా నాయన నీ దాసుడు తండ్రి నాయన ఎంతగానో తండ్రి నాయన ఈ యొక్క పరిచర్య కొరకు ప్రయాసపడుతుండగా తండ్రి నేను నమ్మకమైన పరిచర్య చేస్తున్నప్పుడు ప్రభా మీరు ఇస్తున్న సంగతులకే వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు తండ్రి. మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారు. ఈ కడవరి దినాల్లో తండ్రి ఈ పరిచర్ను మీరు హెచ్చిస్తానని తండ్రి నేను మీరు వాగ్దానం చేశారు. ఆ వాగ్దానం నెరవేర్చే క్రమంలో తండ్రి మీరు ఇస్తున్న సంగతులకే వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రభా ఈ యొక్క కూడికను ఏర్పాటు చేసి ఎంతో ఉన్నతమైనటువంటి వర్తమానం నాయన మేమందరం పొందుకోవడానికి కారణమైనటువంటి మా ప్రియులు లాజరస్ గారి కుటుంబాన్ని బట్టి వందనాలు నాయన. వారు చేసిన పరిచర్యకు రావాల్సినటువంటి ప్రతిఫలం అనుగ్రహించండి తండ్రి, మీకు వందనాలు. హైదరాబాద్ ప్రాంత పరిచర్యలు తండ్రి నాయన సహకరిస్తున్నటువంటి మా ప్రియులైనటువంటి వారిని అందరిని బట్టి వందనాలు తండ్రి. నాయన వారు పొందుకుంటున్నటువంటి ఈ ఆనందం అనేక మందికి పంచాలని తండ్రి నాయన క్రీస్తులో ఉన్నటువంటి సరతల్లోంచి ఎవరూ తొలగిపోకుండా నాయన పరిశుద్ధతను ఫలించాలని నాయన వారందరూ పడుతుండగా వారి ప్రయాసకు నాయన రావాల్సినటువంటి ప్రతిఫలం అనుగ్రహించండి. ఆయా ప్రాంతాల నుంచి తండ్రి ఎంతో ప్రయాసపడి ప్రయాణాలు చేసి నాయన అలసిపోయినటువంటి దేహాలతో వచ్చినటువంటి అందరినీ తండ్రి నీ యొక్క వాక్కుతో తండ్రి మమ్మల్ని అందరినీ తృప్తిపరిచి తండ్రి సేద తీర్చినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ నీ పాదాల యొద్ద వచ్చినప్పుడు ఎప్పుడు కూడా తండ్రి నాయన మీరు మమ్మల్ని సిగ్గుపరచలేదు. ప్రతి నిత్యము కూడా మా హృదయాన్ని తృప్తిపరిచి పంపిస్తున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎంత ఉన్నతమైన పరిచర్లో మీరు మాకు ఇచ్చిన పాలుకై నమ్మకస్తులుగా తండ్రి నాయన మమ్మల్ని ఎంచి తండ్రి మీరు ఈ పరిచర్యకు మమ్మల్ని యోగ్యులుగా ఎంచినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ నాయన మేమందరం కూడా తండ్రి ప్రభు రాకడి యందు తండ్రి ఆయన కలుసుకుంటామని నాయన నిశ్చేతతో తండ్రి నేను మేమందరం కూడా ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ తండ్రి పరిశుద్ధత యందు క్రీస్తు సరళత యందు తండ్రి నిత్యము కాపాడుకుంటూ తండ్రి నేను మేము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఉన్నతమైన బహుమానాలతో మేము అందరము సిద్ధపరచబడాలని నీ దాసుడికి ఇచ్చినటువంటి తండ్రి నాయన ప్రత్యక్షతను బట్టి నాయన వాక్కులను బట్టి మీ కృతజ్ఞతలు తెలియజేస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావాలు మా ప్రభు నామానికే కలుగునుగాక నేను ఆయన ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు ప్రభు వారి పేట స్తుతులు చెల్లించి ప్రార్థించి ఈ కూడికను ముగింపు చేస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ముగింపు ప్రార్థన చేసిన హనా గారికి కొడుకు పక్షాన ఉన్నారండి. ఇంతటితో ఈ యొక్క కొడుకు ముగించబడిందండి. అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు